ఈ వీడియో నిన్న అర్ధరాత్రి అంత పెద్ద గొడవలయ్యి కుతికిలు పట్టుకొని ఒక్కొక్కరిని కొట్టుకునేంత రేంజ్లో, కుర్చీలు దోసుకునేంత రేంజ్లో, పచ్చి బూతులు మాట్లాడుకునేంత రేంజ్లో గొడవ జరిగిన తర్వాత ఈ ప్రాసెస్ నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన వెంటనే లైవ్లో ఏం జరిగింది అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది. దానితో పాటుగా లైవ్లో ఏం జరిగింది అనే వీడియోతో పాటుగా నిన్న నైట్ ఇష్యూ మీద కూడా 1000% క్లారిటీ ఇస్తాను. మళ్ళీ ఇంకోసారి ఇస్తాను. నిన్న నైట్ వీడియో బాగా లెంత్ అయిపోయింది. నాకు ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే మామ, ఫస్ట్ మీరు అందరూ లైక్ చేయండి మామ. ఈరోజు వీడియో చాలా బాగుంటుంది. నాకు ఒకసారి ఏంటంటే నా గుణం ఏంటంటే నా బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఏదైనా రివ్యూలో నేను ఏదైనా బాగా చెప్పలేదని కానీ, నీరసంగా ఉన్నట్టు కానీ, ఆ పాయింట్స్ స్లీపీగా కొంచెం నిద్రమంపులో ఉన్నట్టు చెప్పినట్టు కానీ, ఏదైనా ల్యాగ్ చేసినట్టు కానీ, ల్యాగ్ అంటే రోజు ఉంటుంది ల్యాగ్ సంథింగ్, నేను సాటిస్ఫై అవ్వకపోతే ఆ రోజు నైట్ అంతా నిద్రపడదు. ఈరోజు నైట్ అంతా నాకు పరిస్థితి 3:30-4 అయింది అప్లోడ్ అయ్యేసరికి. తర్వాత నుంచి నాకు అదే మనసులో ఉంది, కరెక్ట్గా డీల్ చేయలేకపోయినామో, కరెక్ట్గా పాయింట్స్ చెప్పలేదేమో నా ఫీలింగ్ వచ్చింది. సో దీంట్లో ఇంకొంచెం కరెక్ట్గా పాయింట్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. దాంతోపాటుగా కళ్యాణ్ పడాల ఏం బూతులు మాట్లాడాడు, దాని తర్వాత వచ్చేసరికి డెమాన్ పవన్ రిలేటెడ్గా ఇష్యూ మీద, సంజన గారి ఇష్యూ మీద మాట్లాడతాం. అర్ధరాత్రి గుసగుసలు చూస్తూ మాట్లాడదాం. మీ అందరికీ నేను ఇచ్చేది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ పెట్టాం. దాని గురించి కొంచెం చెప్పమంటారా? చెప్తాను. యాక్చువల్గా భరణి గారిది ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో ప్రకారం మిస్లీడ్ చేసి భరణి గారు గెలిచారన్నట్టుగా చూపించారు, వాళ్ళ డాక్టర్ గారి వాయిస్ ప్లే చేసి. కానీ దాంట్లో గౌతమ్ కృష్ణ గెలిచాడు అనేది మనకు వచ్చిన అప్డేట్. భరణి గారు ఓడిపోయారు, భరణి గారి ఈజ్ అవుట్ ఆఫ్ కంటెండర్ రేస్ అనేది మనకు వచ్చిన అప్డేట్. తర్వాత ఏదన్నా ఆడాలి అంటే వచ్చిన సెలబ్రిటీ సెలెక్ట్ చేసుకుంటే మేబీ ఆడచ్చు, లేకపోతే ఈ వారం అంతా ఛాన్స్ ఉండదు. ఇక్కడ ఇది ఒకటి. ఇంకొకటి, ప్రియాంక జైన్ వచ్చారు హౌస్ లోపలికి. ప్రియాంక జైన్ వచ్చి కళ్యాణ్ పడాలతో గేమ్ ఆడారు. ఆ గేమ్ ఆడితే కళ్యాణ్ పడాల గేమ్ గెలిచి ఓవరాల్గా ప్రస్తుతానికి నిన్న జరిగిన వాటిలో కళ్యాణ్ పడాల ఒక్కడే క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు. మూడోది వచ్చి మన ప్రేరణ వచ్చింది, మా స్మార్ట్ జోడీ ప్రేరణ వచ్చింది. ప్రేరణ వచ్చి తనూజాని సెలెక్ట్ చేసుకుంటే తనూజ గేమ్ ఆడితే తనూజ అండ్ ప్రేరణ గారిలో తనూజ గారు ఓడిపోయారు, ప్రేరణ గారు గెలిచారు. ఓవరాల్గా ఇప్పటివరకు క్యాప్టెన్సీ కంటెండర్స్ అయింది ఒక్కడే, అది కళ్యాణ్ పడాల. దాని రిలేటెడ్గా అప్డేట్స్ అన్ని నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టాను. అందుకని ఇలాంటి అప్డేట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫాలో అవ్వండి. స్టోరీస్లో చెక్ చేస్తే బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. 3,05,000 మంది ఓన్లీ బిగ్ బాస్ ఫాలోవర్స్ ఉన్నారు, ఒకసారి చూడండి. సో ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. నిన్న ఇది అర్ధరాత్రి గుసగుసలు చెప్పుకుంటూ వెళ్దామా? చెప్పుకుంటూ వెళ్తేనే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ముందే చెప్పేస్తే మీకు బోర్ అనిపించవచ్చు. స్టిల్ ఓకే, కొన్ని పాయింట్లు చెప్తానండి, మీకు క్లారిటీ వస్తుంది. నిన్న గొడవకి రీజన్ ఏంటంటే, లేదు మామ అర్ధరాత్రి గుసగుసలు వస్తేనే మీకు ఆ పాయింట్ కూడా కవర్ అవుతుంది, ఎందుకంటే దాని మీద డిస్కషన్ ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ మిడ్నైట్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత కిచెన్ దగ్గర ఒక డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ ఏంటంటే, కళ్యాణ్ దివ్యతో మాట్లాడుతూ తనకి ఏమైందిరా, లాస్ అయ్యింది వాడు కదా. ఇక్కడ ఏమొచ్చిందంటే కళ్యాణ్ అంటాడు, తనకేమైందిరా, లాస్ అయింది వాడు కదా, డెమాన్ గార్డు లాస్ అయ్యింది కదా, తనకేమైంది, తనకేమో అంతా మంచిగా జరిగింది కదా, తనకి ఆటమైంది కదా, లాస్ అయింది డెమాన్ గార్డు కదా అనే పాట వస్తుంది. అంటే అతని ఉద్దేశం ఏంటంటే, ఆవిడ అనుకోని ఉంటే ఆవిడ కెప్టెన్ అవ్వాలి, ఆవిడ డెమాన్ గార్డ్కి సపోర్ట్ చేయబట్టి డెమాన్ గార్డు ఆవిడ కోసమే ఆడబట్టి సరిపోయింది, లేకపోతే డెమాన్ గార్డు కూడా మేబీ లాస్ట్ దాకా ఉండేవాడు, నేను కూడా సుమన్ శెట్టిని లోపలికి రమ్మాను కదా అని పాయింట్తో మాట్లాడతాను. ఇవన్నీ మామ ఓన్లీ అందరి స్ట్రాటజీస్. ఇక్కడ కళ్యాణ్ పడాలి ఏదో డెమాన్ కోసం చూశాడు, ఇవన్నీ బుల్షిట్ అంటే రాంగా, సారీ, ఇవన్నీ ఓవర్, ఇవన్నీ అంత విషయం కాదు. ఎందుకనేది లాస్ట్లో మీకు చెప్తాను. వీళ్ళందరి స్ట్రాటజీస్ అందరూ ఆటగాలే, ఒకనాటి ఆటగాలు కాదు, ఒకనాటి స్ట్రాటజీ. ఎవ్రీ పర్సన్ ఆ గ్రూప్లో ఉన్న నలుగురే ఆ పర్టికులర్ డే రోజు కళ్యాణ్ స్ట్రాటజికల్గా ఆడాడు, డెమాన్ పవన్ స్ట్రాటజికల్గా ఆడాడు, సుమన్ శెట్టి స్ట్రాటజికల్గా ఆడాడు, అండ్ రీతు చౌదరి స్ట్రాటజికల్గా ఆడారు. నలుగురు స్ట్రాటజికల్గా ఆడారని అర్ధరాత్రి గుసగుసలు చూస్తే ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈ స్ట్రాటజికల్గా ఆడినప్పుడు ఆటోమేటిక్గా అవతలోడు స్ట్రాటజీస్ మనకు నచ్చకపోయినా అందరూ ఆడింది వాళ్ళు గెలవడం కోసం, వాళ్ళు క్యాప్టెన్ అవ్వడం కోసం ఆడారు. ఎవరిది తప్పు కాదు. నాకు తెలిసి నాకు సార్ కూడా ఈ రకంగానే డీల్ చేస్తారేమో శనివారం పూట అనేసి అనుకుంటున్నా. ఇక్కడ స్ట్రాటజికల్గా ఆడినప్పుడు కళ్యాణ్ పడాలకి స్టిల్ నేను చెప్పేది అంటే, అందరూ స్ట్రాటజీగా ఆడారని వడాలుగానే చెప్తున్నా. స్టిల్ కళ్యాణ్ పడాలకి వచ్చిన కోపం జస్టిఫైడ్, బట్ అంత కోపం నాట్ జస్టిఫైడ్. ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ ఈ డిస్కషన్ జరుగుతుంది, చెప్తా ఉండడు. దివ్య నువ్వు చెప్పింది 100% కరెక్ట్, కానీ అక్కడ ఆ సీన్ క్రియేట్ అయిందిరా, కూల్గా అయింది. అది ఆ సీన్ క్రియేట్ అయింది, కూల్గా అయింది, మనకి తెలియకుండానే ఆ సీన్ అంత పెద్ద క్రియేట్ అయింది, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే అనేసి దివ్య గారు అంటున్నారు. కళ్యాణ్ ఇమానిలనా వాడిని కార్నర్ చేస్తుంది ఎవరన్నా నాకు అర్థం కావట్లేదు. అక్కడ సీక్రెట్ నామినేషన్ వేసింది ఎవరు కూడా నాకు తెలుసన్నా. సీక్రెట్ నామినేషన్స్ అక్కడ ఎవరు వేశారో నాకు తెలుసు అంటే, కళ్యాణ్కి వేసింది డెమాన్ పవన్, అది నాకు తెలుసు అంటున్నాడు కళ్యాణ్.
తెలుసు అయినా కూడా నేను అతనికి వేయలేదు కదన్నా, అయినా కూడా నేను ఏం చేశానన్నా, నేనేం సీక్రెట్ నామినేషన్ తనే వేశాడు, నేనేం సీక్రెట్ నామినేషన్ తనకి వేయలేదు కదా, నేను సుమనానికి వేశాను కదా అనే పాయింట్ మీద వేశాడు. కానీ ఇక్కడికి వచ్చి సీక్రెట్ నామినేషన్ తెలిసే కాబట్టి కదా కళ్యాణ్ కూడా మళ్ళీ డెమాన్కి వేశాడు. సీక్రెట్ నామినేషన్ ఇతనికి వేశాడని అర్థమయ్యే కళ్యాణ్ వచ్చి డెమాన్కి వేశాడు. ఇక్కడ ఎవరు తక్కువేం కాదు, ఆ పాయింట్ బై పాయింట్ ఒకరికొకరు ఆ గ్రడ్జ్ పెట్టుకున్నారు, ఒకరికొకరు గ్రడ్జ్ ఒకరికొకరు నాకు వేశారు కాబట్టి నేను వేశాను. పాయింట్లు అందరికీ ఉంటున్నాయి. ఆ తర్వాత ఇతనికి వేశాడు కాబట్టి అతను వేశాడు. వాడిని కార్నర్ చేస్తుంది ఎవరన్నా అనేసి అన్నాడు. కార్నర్ అనేది ఏం లేదు మామ, ఇక్కడికి వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడ స్టార్ట్ చేయండి చెప్తాను. ఫస్ట్ ఆ క్యాప్టెన్సీ దాంట్లో ఇతను రిమూవ్ చేసిన దాంట్లో, బ్యాక్ స్టాప్ చేసిన దాంట్లో ఎప్పటికీ నేను ఫీల్ అయ్యేది రీతు చౌదరి తప్పు పెద్దగా ఏం లేదు, కానీ డెమాన్ పవన్ తప్పు ఉంది. డెమాన్ పవన్ తప్పు ఇతను తీసేసి దాంట్లో ఉంది 4th వీక్లో. ఎందుకంటే ఇతను క్లియర్గా తన ముందు చెప్తుంటే శ్రీజాకి డెమాన్ పవన్ చెప్తుంటే మీరే చూసుకోవాలరా, మీ మీద నమ్మకం అంటే కామ్గా ఉన్నాడు. లేదురా అని చెప్తే తను రిమూవ్ చేసుకున్నారు. ఆ రోజు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు డెమాన్ పవన్, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు కలిసి ఈజీగా జరుపుకొని తన క్యాప్టెన్సీ రేస్లో ఉండుండేవాడు. కానీ అతను కామ్గా ఉండి మిస్లీడ్ చేయడం వల్లే ఆ రోజు కళ్యాణ్ పడాల అవుట్ అయ్యాడు. కళ్యాణ్కి అన్యాయం జరిగింది. ఆ రోజు ఖచ్చితంగా బ్యాక్ స్టాప్ చేశాడు డెమాన్ పవన్. అది అతను రిలైజ్ అయ్యాడో లేదా తర్వాత బ్యాక్ స్టాప్ చేశాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరికి ర్యాపో కొంచెం కట్టింది. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం ర్యాపో కనపడుతుంది అన్నట్టు కనపడుతుంది. వాళ్ళు కొంచెం ఓదార్చడం కానీ, ఏదైనా బాధపడుతుంటే అతను ఓదార్చడం, ఇతను ఓదార్చడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య ఏం జరిగిందంటే డెమాన్ పవన్ లాస్ట్ 3-4 వీక్స్ నుంచి ఇతను ఓదారుస్తున్నట్టే ఉండు, దగ్గరగా అవుతున్నట్టే ఉన్నాడు, ఇద్దరు ఓకే టర్మ్స్ బాగున్నట్టే ఉంటున్నాయి. కానీ కళ్యాణ్ ఎప్పుడు డెమాన్ పవన్ అని నామినేట్ చేయాలనో, కళ్యాణ్ ఎప్పుడు డెమాన్ పవన్ మీద పాయింట్స్ పెట్టాలని ఎప్పుడు లేడు. డెమాన్ పవన్ మీద పాయింటే ఎక్కడ పెట్టలేదు, డెమాన్ పవన్ మీద వెనక పక్క ఓవర్గా ఎక్కడ మాట్లాడలేదు. కానీ కళ్యాణ్ మనసులో పెట్టుకున్నాడు, డెమాన్ పవన్ మీద లేదు, కానీ డెమాన్ పవన్కి ఉండింది. డెమాన్ పవన్ క్లియర్గా అప్పుడప్పుడు రీతు చౌదరితో ఎందుకు కళ్యాణ్ నామినేట్ చేయలేదని, నేను కూడా అవకాశం వస్తే నామినేట్ చేస్తానని చెప్తా వచ్చి అవకాశం వస్తే లాస్ట్ వీక్ నామినేట్ చేసి తొప్పాస్ నామినేషన్ రీజన్ చేశాడు. రీతు చౌదరి చేసింది రీజన్ బాగాలేదు, కళ్యాణ్ పడాలకి చేసిన రీజన్ బాగాలేదు. ఇక్కడ ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ ప్రాబ్లం వచ్చిన తర్వాత లాస్ట్ వీక్ ఏం జరిగింది, కళ్యాణ్ వచ్చి ఇతన్ని కెప్టెన్సీ కంటెంట్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పాడు. రిమూవ్ చేయాలని చెప్పినప్పుడు రీజన్ కరెక్ట్ కాదు, ఇలా స్ట్రాంగ్ అనేటట్టుగా వచ్చే మీనింగ్ వచ్చేటట్టుగా రీజన్ చెప్పాడు. అది కళ్యాణ్ పడాలని చెప్పిన రీజన్ డెమాన్ పవన్కి నచ్చలేదు. 7 వీక్స్ నుంచి నేను రాకపోతే నన్ను ఎలా రిమూవ్ చేయాలనుకుంటాను అనేది రీజన్. దీనికి ముందు ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ చాలా మందికి ఐడియా లేనట్టుంది. ఆ డిస్కషన్ ఏంటంటే, ఈరోజు వాటర్ లేకుండా వచ్చింది. ఆ డిస్కషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ క్యాప్టెన్సీ కంటెంట్ నుంచి ఎవరిని రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరికి ఎవరు వచ్చి నన్ను తీయొద్దు అని చెప్పుకున్నారు లైవ్లో. చెప్పుకున్నప్పుడు డెమాన్ పవన్ వచ్చి 7 వీక్స్ నుంచి నేను లేను, కొంచెం చూడండి అనేసి చెప్పినప్పుడు అప్పుడు కూడా హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆర్గ్యుమెంట్ జరిగింది కళ్యాణ్కి అండ్ డెమాన్ పవన్కి. అది మనకు టెలికాస్ట్ చేయలేం ఎపిసోడ్లో. ఏమంటారంటే కళ్యాణ్ అన్న మాటలు కరెక్టే, అరే నీకు ప్రతిసారి ఎవరు తీసేయలేదురా, నిన్ను 3-4 సార్లు నువ్వు టాస్కుల్లోనే పోయావు, టాస్కుల్లోనే ఓడిపోయి టాస్కుల వల్లే నువ్వు అవుట్ ఆఫ్ ది కంటెండర్ వేసావు. ప్రతిసారి ఎవరు జనాలు తీసింది 2-3 సార్లు లేరా నిన్నంటే, అవునరా నేను పిచ్చింగ్ చేసుకుంటాను, నా పాయింట్లు నేను చెప్తున్నాను అనే మాట అక్కడ మాట అనుకున్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత తను తీసేసరికి ఇతను డెమాన్ పవన్ కూడా కోపం వచ్చింది. డెమాన్ పవన్ కోపం వచ్చి ఏం చేశారంటే, ఇక్కడ కళ్యాణ్ పడాలకి ఎందుకు జస్టిఫై అయింది, కళ్యాణ్ పడాలకి ఇష్యూ వీళ్ళిద్దరికి ఎక్కడ స్టార్ట్ అని చెప్తాను. 4 గేమ్ ఆడినప్పటికీ ఈ ఇష్యూ జరిగిందిగా. డెమాన్ పవన్ ఏం చేశారంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్న తర్వాత 4 ఒక టీం అయిన తర్వాత ఎవరు ఫస్ట్ పోవాలి అనుకున్నప్పుడు డెమాన్ పవన్ కళ్యాణ్ డెమాన్ పేరు చెప్పుకుంటే వీళ్ళిద్దరూ మాట చెప్పుకున్న అంతా అయిపోయింది కదా. సుమన్ శెట్టి అన్న ఆవిడ బాగా అతి తెలివితో ప్లాన్ చేశారు. ఖచ్చితంగా రీతు చౌదరి మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను. అతి తెలివిగా ప్లాన్ చేసి మీ ఇద్దరిలో సుమన్ అన్న నీ ఇష్టం అన్న, వీళ్ళిద్దరు ఎవరైనా ఓకే అన్న అన్నది. సుమన్ అన్న ఏం చేశారంటే కళ్యాణ్కి వేశాడు. కళ్యాణ్కి ఎందుకు వేశాడు నెక్స్ట్ కాన్వర్జేషన్లో తెలిస్తే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. నాకు అనిపించింది ఈరోజు అందరూ ఎవడో తక్కువ కాదని కళ్యాణ్తో సహా ఇలా చేసుకున్న తర్వాత కళ్యాణ్ ఇంకేం చేయలేడు, ఆర్గ్యుమెంట్ చేశాడు, చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశాడు, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మిగిలిన ముగ్గురు నవ్వుకుంటూ మాట్లాడారు. నిజంగానే నవ్వుకుంటూ మాట్లాడారు. రీతు చౌదరిని క్యాప్టెన్ చేయడం అనేది అంటే రీతు చౌదరికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో డెమాన్ పవన్ ఏదో నామకే వాస్తు మాట్లాడేసి సరే అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ కూడా డెమాన్ పవన్ ఏమైనా పెద్దగా తప్పబడతామంటే పెద్దగా తప్పట్లేని సిచ్యువేషనే. క్యాప్టెన్ కాని వ్యక్తికి ఫ్రెండ్ ఉంటే ఎవరైనా అది చేస్తారు. ఈవెన్ కళ్యాణ్ పడాలా ఏం చేశాడు, కళ్యాణ్ కూడా రీతుతో అది ఏమంటారంటే నువ్వు నేను ఉంటే లాస్ట్లో నేను వదిలేసేవాడిని కూడా అంటాడు. అంటే అర్థమైంది ఇతను కూడా గివప్ ఇచ్చేయాల్సిందే కదా. ఇతను ముందు ఇచ్చాడు తర్వాత ఇచ్చాడు, అదే డిఫరెన్స్, అంతకుమించి చేయలేదు. అక్కడ రీతు చౌదరి చెప్పిన లాజిక్ ఇది. కళ్యాణ్ కూడా ఏమంటాడంటే రీతు నేను నీకు లాస్ట్లో నీకు చేసేస్తాను అనేసి చెప్తాను నేను అర్ధరాత్రి కూడా. అంటే ఏంటి లాస్ట్లో ఇతను కూడా గివప్ ఇచ్చేది, ముందు వెనక గివప్ ఇవ్వడమే. కానీ ఇక్కడ కళ్యాణ్ పడాలా ఇప్పటికీ జస్టిఫైయింగ్గా ఎందుకు కోపాన్ని జస్టిఫై అయిందంటే ప్రాసెస్ ఏం జరిగిందంటే తను డెమాన్ పవన్ చెబుతున్న మాటలు 7 వీక్స్ నుంచి నేను కంటెండర్ అవ్వలేదు అనేసి మాట్లాడుతూ బాధపడుతున్నాడు చూసావా. అలా నువ్వు కంటెండర్ అయ్యావు కదరా, అయినప్పుడు నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి కదా, కామెడీగా తీసేసుకుని ఆ అమ్మాయికి ఇచ్చేసి వచ్చావు అనే పాయింట్ స్ట్రాంగ్ అయింది. కానీ కళ్యాణ్ అక్కడ అలాంటి పాయింట్లు చెప్పట్లేదు, నేను అవ్వట్లేదు నాకు అది ఇది అని అంటే అట్లాంటి ఆర్గ్యుమెంట్ రావట్లేదు.
కానీ ఇతను నువ్వే తీసేయడానికి ట్రై చేసావు, 7 వీక్స్ నుంచి ఆర్గ్యుమెంట్ చేసావు, 7 వీక్స్ నుంచి నన్ను లేకపోయినా కూడా నువ్వు తీసేసావనేసి కోప్పడ్డాడు చూసావా. ఆ కోప్పడ్డ బాధ వల్ల ఇప్పుడు మాట్లాడుతున్నావు. నువ్వు అలా అన్నవాడివి అక్కడ స్ట్రాంగ్గా మాట్లాడేసి కంటెండర్షిప్ నిలబెట్టుకోవాలి, కానీ రీతు చౌదరి కోసం వచ్చేయడం ఏంట్రా ఫన్నీగా, సీరియస్నెస్ లేకుండా. దట్టు ఇక్కడ ఇంకో పాయింట్గా మాట్లాడు. వచ్చేటప్పుడు రే సుమన్ శెట్టిని పంపించండి, సుమన్ అన్న పంపించండి, డెమాన్ ఉండండి అని చెప్పినా కూడా ఆ డిస్కషన్ కూడా వినకుండా డెమాన్నే పంపించేశారు. రీతు చౌదరి గారిని పంపించాడు, డెమాన్ పవన్ కూడా లేదు ఆ ఓట్లు వేస్తారు నేను వెళ్ళిపోతా అన్నాడు. ఇవన్నీ ట్రిగ్గర్ చేశాయి కళ్యాణ్. ఇవి ట్రిగ్గర్ చేసింది 0.001%. వీటన్నిటికంటే ట్రిగ్గర్ చేసింది ఏంటంటే గ్రూప్లో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ గ్రూప్లో డెమాన్ పవన్ మాట చెప్పలేదు, కానీ గ్రూప్లో కళ్యాణ్ ఏమనంటే మనందరం బ్లూ టీం తరపున ఆడదాం, బ్లూ టీం అంటే టీం. ఇది కళ్యాణ్కి ఫస్ట్ టైం కాదు, ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ దివ్య రిలేటెడ్గా ఇతను రెబల్ అని చెప్పి ఇతను తీసేసినప్పుడు కూడా తెలిసి కూడా మాట్లాడాల టీం ప్లేయర్ ఆడాడు. లాస్ట్ వీక్ కూడా టీం ప్లేయర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఎంత కష్టం ఎంత అనుకున్నా ఏమనుకున్నా ఏది ఇమాన్యుల్ వచ్చి అడిగినా తర్వాత భరణి గారు కూడా వచ్చి అడుగుతారు, లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ప్లీజ్ కళ్యాణ్ అంటే నో అన్న, టీం కోసం ఆడతాను. టీం కోసం ఆడినప్పుడు ఆ టీం కోసమే ఆడాలని ముందు చెప్పిన వాళ్ళతో మాట తప్పితే కోపం వస్తుందా లేదా? మాట తప్పితే కోపం కాదు. టీం కోసం ఆడదామనేసి గ్రూప్లో డిస్కషన్ జరిగితే సైలెంట్గా ఉన్నారంటే ఆడతామనే కదా. సేమ్ 4th వీక్లో ఏ మిస్టేక్ అయితే చేశాడో ఇక్కడ కూడా టీం కోసం ఆడతాను నేనైతే అని అందరం ఆడదామని చెప్పినప్పుడు సైలెంట్గా ఉండి నేను ఎక్కడ మాట ఇచ్చానట్లు మాట నేను అట్లా కాదురా, ఎవరికెవరు ఆట వాళ్ళు ఆడుకోవచ్చు అని చెప్తే ఓకే. సైలెంట్గా ఉండి టీం ప్లేయర్గా కాకుండా అవతల వాళ్ళ టీంతో డీల్ పెట్టుకుంటే కోపం రాదా? ఆ డీల్ పెట్టుకున్న దానివల్ల కోపం వచ్చింది కళ్యాణ్కి. అంతకు మించి ఫస్ట్ కోపం వచ్చేసరికి 7 వీక్స్ అన్నోడు కంటెండర్షిప్ వదులుకున్నావు. రెండో కోపం వచ్చి అరే కంటెండర్షిప్ వదులుకోవడం అంటే గ్రూప్గా ఆడాలనుకుంటే మేము ఎందుకు ఆడామరా, ఎంతలాడు దెబ్బలు తగిలించుకుంటా, నువ్వు పక్క దాంతో డీల్ పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టా మాకు తెలియకుండా అనే పాయింట్. ఇంకా హైలైట్ దీని అన్నిటితో గొప్పది ఇది ఒక 50-60% మిస్టేక్ అయితే ఒక 40% కోపం తెప్పించడానికి కారణం ఈ డీల్ అనే మాట మీద రీతు చౌదరి ఆ రోజు ఏం చెప్తుందంటే ఇమాన్యుల్తో నువ్వు ఏదో డీల్ పెట్టినావు నాకు తెలుసులే అనేసి అదే విధంగా 2-3 సార్లు మాట్లాడింది. అది బాగా బాధ అయింది అతనికి. ఆ రోజు బాధపడి ఆ రోజు 4 రోజుల నుంచి మాట్లాడాలి అమ్మాయితో. క్యాప్టెన్ అయిన తర్వాత కూడా మాట్లాడట్లా. ఎందుకంటే నేను డీల్ పెట్టుకోకపోయినా డీల్ పెట్టుకున్నా అంటది ఏందన్నా ఇమాన్యుల్ అన్నాని. ఇమాన్యుల్తో డీల్ పెట్టుకున్నది ఏంటంటే అన్న అంతా అయిపోయిన తర్వాత సపోర్ట్ టాస్క్ ఏదైనా వస్తే నేను లాస్ట్ 2 దాకా ఉంటే సపోర్ట్ టాస్క్ నాకు సపోర్ట్ చేయనేది మాట్లాడుకున్నారు. అంతేగాని ఈ టీంలో అవుట్ సైడ్ ఆ రెడ్ టీము బ్లూ టీంకి సపోర్ట్ చేస్తాము అనే పాయింట్ మాట్లాడుకోవాలి. అలా ఆవిడ అనుమానం పడిన తర్వాత ఈరోజు అతను కోపం రావడానికి డీల్ పెట్టుకున్నానని నన్నని డెమాన్ పవన్ డీల్ పెట్టుకున్నాడు ఇమాన్యుల్తో అని లాస్ట్ అర్ధరాత్రి నైట్ అతను రివీల్ చేసింది ఏంటంటే కళ్యాణ్ ఆ డీలు డెమాన్ గాడి పెట్టుకున్నది రీతు చౌదరికి తెలియకుండానే ఉంటుందా అన్నాడు. తెలియకుండా ఉంటుందా? చెప్పకుండా ఉంటాడా? తెలిసే ఉంటుంది. అది తెలిసి తను డీల్ పెట్టుకున్నది తెలిసి తన గురించి కాకుండా అతి ప్లాన్తో ఇతను డీల్ పెట్టుకున్నామని మాట్లాడింది. అది నైట్ రివీల్ అయితే ఎవరికైనా కోపం వస్తుంది. ఇది ఇంటర్నల్గా జరిగిన ప్రాసెస్ అంతా. బట్ అందరిది గేమ్ అయినా ఇతనికి ఒక్కడికే చివుక్కుమనడానికి రీజన్ వీళ్ళు డీల్ పెట్టుకొని ఇతన్ని డీల్ అన్నారు. ఇతను డీల్ పెట్టుకోకపోయినా ఇతను జెన్యూన్గా ఆడ అది అతనికి కోపం వచ్చింది. దట్ ఈస్ అ మెయిన్ పాయింట్, గొడవకి కారణం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి మిస్టేక్ ఏంటి, నలుగురు వేసుకున్న భయంకరమైన ప్లాన్ ఏంటి అనేది మాట్లాడతా. ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను లేదు కామెంట్ చేయండి. బట్ తను అలగడం తను బాధపడడం అంతా జస్టిఫైడే, అంత కోపం కూడా జస్టిఫైడే. తనను అది ఇది ఎప్పటికీ తప్పే. బట్ ఒకసారి తనితే ఓకే అంత కోపం అనుకోవచ్చు. పదే 3-4 సార్లు తనడం, దీనికేసి కొట్టడం, పైకి వెళ్ళడం, సీరియస్ అవ్వడం, అంత అగ్రెసివ్ నేచర్ చూపించడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. నాకు సరికి నచ్చదు, ఎవరికి నచ్చదు. అది తప్పే. ప్రాసెస్కి విరుద్ధంగా ఎవడు పోయినా కూడా తప్పే. నువ్వు ఎంతలా ఫాలోవర్స్ ఉన్నా, నువ్వు ఎంత సూపర్ అయినా, నేను పోయినా, నువ్వు పోయినా, ఎవరు పోయినా నీ కోపం జస్టిఫైడే. బట్ ఆ కోపము ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. కానీ లిమిట్స్ క్రాస్ చేసి వెళ్ళినప్పుడు నిన్ను అక్కడ కట్ చేయకుండా నాగార్జున సార్ ఇచ్చి సీరియస్గా వార్నింగ్ ఇవ్వకపోతే ఇంకొక రోజు నువ్వు ఇది బాగా నచ్చింది అనేసి జనాల కోసమనో ఇంకోటనో ఇంకా ఎక్కువ చేస్తే లైఫ్లే స్పాయిల్ అవుతాయి, జీవితాలే నాశనం అయిపోతాయి. కాబట్టి నాకు సార్ ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పి గట్టిగా వార్నింగ్ అయితే ఇవ్వాలి కళ్యాణ్కి. అండ్ డెమాన్ పవన్ రిలేటెడ్గా మాట్లాడతా. డెమాన్ పవన్ రిలేటెడ్గా ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడదాం, ఓకేనా? చాలా లెంత్ అయిపోతుంది ఈరోజు కూడా. ఎంతో నాకు పాయింట్లు ఎక్కువ వచ్చేసినాయి. ఏం కాలే 12 నిమిషాలు 14 నిమిషాలు అయింది. నామినేషన్ అయిన తర్వాత మాట్లాడుతూ ఉంటే భరణి గారు కళ్యాణ్తో ఆ కిచెన్ దగ్గర కళ్యాణ్ 11 వారాలు కష్టపడి సంపాదించుకున్న నేమ్ కళ్యాణ్, పేరు చెడగొట్టుకోవద్దు అనే మాట అంటారు. ఈ మాట దీని వెనక చాలా గూఢార్థాలు ఉన్నాయి అన్నట్టుగా అనిపించింది. అంటే ఏదైనా మాట జారాడా, ఏదో తప్పు చేశాడా కళ్యాణ్? 11 వారాలు నిలబెట్టుకున్న పేరుని ఒక్క మాటతో ఒక్క దెబ్బకి పోగొట్టుకుంటే ఎలా కళ్యాణ్ అన్నాడు. అందుకని నేను ఆపాను కళ్యాణ్, అందుకని నార్మల్గా ఆపలేదని. దీని మీద ఒక క్లారిటీ. ఇప్పుడు మెయిన్ క్లారిటీ ఇద్దాం. అంత పెద్ద మాట అన్నాడు సార్ వాడు అనేసి డైలాగ్ ఉంచుసారా, అంత పెద్ద మాట అన్నాడు ఆ కళ్యాణ్ అంటే నేను నైట్ అనిపించింది నాకు.
ఎపిసోడ్ చూస్తున్నప్పుడు అందరూ ఎక్స్ప్రెషన్ హే అనేసి ఇమాన్యుల్ ఎక్స్ప్రెషన్, దివ్య ఎక్స్ప్రెషన్, వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూసిన తర్వాత సంథింగ్ ఏదో జరిగిందిరా, ఏదో పెద్ద బూత్ మాట్లాడాడు అని. అవుట్ సైడ్ చాలామంది స్టోరీస్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ పెడుతున్న బూతులు ఏంటంటే రీతు చౌదరిని ఏదో పెద్ద బూత్ తిట్టాడని. ఆ బూత్ కూడా టెలికాస్ట్ చేస్తున్నారు, రేపు బూత్ కూడా రివీల్ చేశారు. కానీ నా నోట్లో నేను ఇక్కడ వీడియోలో చెప్పదలుచుకోవట్లేదు అన్నాడు అని అంటున్నారు. మేబీ అని ఉండొచ్చేమో, బట్ దెర్ ఇస్ నో ప్రూఫ్ లేకుండా మనం జడ్జి చేయలేం. ఇక్కడ ప్రూఫ్ లేదు అనడానికి ఓన్లీ ప్రూఫ్ లేదన్నట్ల నిన్న అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత కూడా క్లారిటీ వచ్చింది. అదేంటంటే అంత పెద్ద బూత్ తిట్టుంటే రీతు చౌదరి వదులుద్దా, అసలు వదిలే ఛాన్స్ ఉందా రీతు చౌదరి? దాన్ని పట్టుకొని లాగి రంపని పెట్టి అల్లాడి చాకులు మేపించేది కళ్యాణి, అది జరగలేదు. నెంబర్ 2, ఆవిడ అని అనకుండా అన్నారు చూసారు సంజన గారు, మీరు అట్లా కూర్చుంటుంటే నాకు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది, అది నాకు డిస్కంఫర్ట్గా ఉంది అనేటట్టుగా రీతు చౌదరిని సంజన గారు అన్న మాటకి నువ్వు తప్పు మాట్లాడావు, వెనక్కి తీసుకో, ఆడపిల్లని అలా అనొచ్చు అని సీరియస్ అయ్యాడు, బాగా సీరియస్ అయ్యాడు. ఆడపిల్ల అంటేనే సీరియస్ అయ్యాడు ఇమాన్యుల్. అలాంటిది ఆడపిల్లని మగపిల్లోడు కళ్యాణ్ ఇమాన్యుల్ ముందు అంటే ఇమాన్యుల్ కాముగా ఉంటాడా అంటే ఖచ్చితంగా ఉండడు. ఏ కళ్యాణ్ అనేసి అన్నాడు తప్పించి అక్కడ ఏదో ఒక మాట అన్నాడు, అది పెద్ద భూత రీతు చౌదరి అని అడలేదు మనకు తెలియదు. లేకుంటే అతను అనుకుంటే ఊత పదాలు ఏదైనా నోరుజారి మాట్లాడాము. కానీ రీతు చౌదరి అంత పెద్ద మాట మాట్లాడాలంటే దెర్ ఇస్ నో ప్రూఫ్స్ యాజ్ పర్ ద లైవ్ అండ్ యాజ్ పర్ ద ఎపిసోడ్స్ అండ్ మిడ్ నైట్ అప్డేట్స్ చూసిన తర్వాత కూడా. ఇంకా ఒక అప్డేట్ ఏంటంటే నాకు తెలిసి పెద్ద బూత్ అయితే తిట్టలేదనేసి అనుకుంటున్నాను. ఒకవేళ తిట్టుంటే మాత్రం తాట తీసి వదిలేస్తాను, నాకు అస్సలు నచ్చదు అట్లాంటిది. ఇలాంటి విన్నర్ మెటీరియల్ విన్నర్ స్టేజ్లో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి లూజ్ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా తప్పే. బట్ లైవ్ ప్రకారం అయితే అది జరగలేదని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా నీట్గా చాలా హ్యాపీగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకున్నారు వితిన్ హాఫ్ అన్ అవర్ తర్వాత రీతు చౌదరి అండ్ కళ్యాణ్. బట్ రీతు చౌదరికి సంజన గారికి కమ్యూనికేషన్ జరగలేదు. అంటే ఆవిడ దానికే ఎక్కువ హట్ అయింది కానీ కళ్యాణ్ దానికి హట్ అవ్వలేదు. అంటే కళ్యాణ్ ఎక్కడో బూతులు తిట్టలేదు. మీరు అనుకోవచ్చు వినపడలేదా అని. ఖచ్చితంగా తన అన్న మాటలు ఖచ్చితంగా ఇమాన్యుల్కి వాళ్ళకి వీళ్ళకి వినపడి ఉండొచ్చు. రీతు చౌదరి ఆ పర్టికులర్ టైంలో దూరంగానే ఉన్నారు కానీ వినపడకుండా ఉండొచ్చు. స్టిల్ ఇమాన్యుల్ వీళ్ళందరూ తర్వాత డిస్కషన్లో కానీ వేటిలో అయినా కానీ అంత ఓవర్ డిస్కషన్ జరగడం కానీ సారీలు చెప్పడం కానీ మనకైతే కనపడలా యాజ్ పర్ ద లైవ్ ప్రకారం. అండ్ రీతు చౌదరి ఎంత కాదన్నా ఏదైనా అంత పెద్ద మాటలు జారి ఉంటే వినపడి ఉండుంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్ అయి ఉండేది కదా, నోరు జారి మాట్లాడకుండా ఉండేవాడు కదా. దాంతోపాటుగా డెమాన్ పవన్ దగ్గరలోనే ఉన్నాడు ఆ టైంలో, కొంచెం దగ్గరలోనే. డెమాన్ పవన్ కూడా కామ్గా నార్మల్గా అందరూ బీన్ బ్యాగ్ల మీద పడుకొని చాలా క్లోజ్గా ఉంటున్నారు కాబట్టి ఆ మాట అన్నది మాకు ఫుటేజ్ వినేంత వరకు మనం జడ్జి చేయలేము అనేది నా పాయింట్. అండ్ బిగ్ బాస్ టీంలో నాకు తెలిసిన వాళ్ళని అడిగితే వాళ్ళ నుంచి నాకు ఇంకా అప్డేట్ రాదు. అప్డేట్ వస్తే మాత్రం క్లియర్గా అతను ఏదైతే అన్నాడని నాకు తెలిసిందో అది నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టేస్తాను 100%. నాకైతే ఇప్పటివరకు అప్డేట్ లేదు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ వీళ్ళందరూ క్లోజ్గా ఉన్నదాన్ని బట్టి అనుండడేమో అనేసి అనుకుంటున్నాం. ఏదో అనున్నాడు, అంత పెద్ద అయితే అనుండలేదు అనేసి అనుకుంటున్నాం. నాకు అనిపించింది యాజ్ పర్ ద లైవ్ అండ్ ఎపిసోడ్ చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇమాన్యుల్ ఏమంటారంటే భరణి గారు అన్న తర్వాత చెడుకోవద్దో మంచికోవద్దో తెలియదురా. ఇమాన్యుల్ చాలా తెలివైన వ్యక్తి. చెడుకోవద్దో మంచికోవద్దో తెలియదంటే కొన్ని అగ్రెసివ్గా అయినా ఫుల్ పాజిటివ్ వద్దని కూడా తెలిసి ఇమాన్యుల్కి. అలాగే కళ్యాణ్కి ఫుల్ పాజిటివ్ అయింది నిన్న. అంటే నెగిటివ్ కంటే ఎక్కువ పాజిటివిటీ తీసుకొచ్చింది. ఎందుకంటే అగ్రెసివ్ నేచర్ జనాలకి ఇష్టపడతారు. బట్ స్టిల్ తప్పే. ఇక్కడ ఇదే పాయింట్ మాట్లాడు, చెడుకోవద్దో మంచికోవద్దో తెలియదురా, నువ్వు అగ్రెసివ్ అయింది కానీ అంత అగ్రెషన్ వద్దురా కళ్యాణ్, అంత అగ్రెషన్ వద్దు. బాత్రూంలో రీతు చౌదరి, డెమాన్, తనుజ, దివ్య, కళ్యాణ్ డిస్కషన్ జరుగుతుంది. వెంటనే స్కిప్, ఇక్కడ ఏదో కట్ చేస్తారు గట్టిగా. ఇమాన్యుల్ ఏమంటుందంటే అయిపోయిన తర్వాత రీతు ఏమంటుందంటే కళ్యాణ్కి, అరే కళ్యాణ్కి వేస్తే కళ్యాణ్కి వెళ్ళాలి, పవన్కి వేస్తే పవన్కి వెళ్ళాలి, ఓట్లు వేస్తే ఎవరికి వేస్తే వాళ్ళు వెళ్ళాలి కదరా, మెజారిటీ మీద దానికి ఇంకేం చేస్తాడరా వాడు, ఎవరికి వేస్తే వాడికి వెళ్ళాలి కదా, అంతే కదా. వాడు ఎక్కడిచ్చాడు నా కోసం నాకు అర్థం కాలేదు. ఇది లాజికే. ఇప్పుడు అనేది ఏంటంటే వాళ్ళకేస్తే వాళ్ళు వీళ్ళకేస్తే వాళ్ళు మెజారిటీతో వెళ్ళాలి కానీ వాడు ఎక్కడ నాకు ఇచ్చాడు, నాకు ఎక్కడ సాక్రిఫైస్ చేశాడో నాకు అర్థం కాలేదని. ఇతను సాక్రిఫైస్ చేశాడు అనే పాయింట్ మీద కోపం రావట్లేదు, డీలు పెట్టుకున్నాడు అనే దాని మీద కోపం. నన్ను డీల్ అన్నది రీతు చౌదరి, అతను డీల్ పెట్టుకున్నది నీకు తెలియదా అని. మీరు డీల్ పెట్టొచ్చు కానీ నన్ను డీల్ అంటావా అనే పాయింట్ మీద డిస్కషన్ వచ్చింది. దాని మీద వస్తూ అన్ని సాక్రిఫైజులు, నువ్వు నీ కోసం ఆడలేదు, 7 వారాల కంటెంట్, ఇవన్నీ ఎక్స్ట్రా పాయింట్స్ వీటి వల్ల వచ్చింది. అంతకుముందు నార్మల్గా ఒక నామినేషన్ పాయింట్లో సింపుల్గా పెట్టాడు. ఈ డీల్ అనే పాయింట్ వచ్చినప్పుడు అగ్రెసివ్ అయ్యాడు. తర్వాత దివ్య ఎందుకు అలా వస్తుంది తెలుసా, ఎందుకు అలా వస్తుందంటే అనేసి అన్నాడు. ఇంకా ఆపేసింది కట్ బిగ్ బాస్. తర్వాత కళ్యాణ్, వాడు ఆ రోజు చేసిన వర్డ్స్ గివ్ అప్ నేచర్ అనేది నాకు తప్పు పడుతున్నా. హూ సెడ్ యువర్ రాంగ్, నువ్వు తప్పని ఎవరన్నారు, నువ్వు తప్పు చేసావని నేను అన్నానా, నేనేమన్నా అంటే డెమాన్ పవన్ గివ్ అప్ చేశాడు, సింపుల్గా నవ్వుకుంటూ వచ్చేసాడు అనే పదాలు నాకు నచ్చలేదు తప్పించి నిన్నేమన్నా నేను అన్నానా, నువ్వే మధ్యలో వచ్చి మాట్లాడావు. 100% వీళ్ళిద్దరి మధ్యలో డెమాన్ పవన్ డీల్ అనే మాట వచ్చేసరికి, ఆ డీల్ రిలేటెడ్ వచ్చేసరికి ఇతనికి పాయింట్ వచ్చింది కాబట్టి ఇతను మాట్లాడాడు.
కానీ ఈవిడ స్టాండ్ తీసుకుని మాట్లాడింది డెమాన్ పవన్కి తప్పించి వేరే పాయింట్ వీడి కోరిలేట్ అయ్యే పాయింట్ అక్కడ ఏం మాట్లాడాలి డిస్కషన్లో లైవ్లో నామినేషన్లో. కానీ డెమాన్ పవన్ని అతనికి నెగిటివ్ అవుతుంది, అతనికి రిలేటెడ్గా అతను పెద్దగా స్టాండ్ తీసుకోలేకపోతున్నాను అనే ఉద్దేశంతో స్టాండ్ తీసుకున్నా అన్నట్టుగా అర్ధరాత్రి గుసగుసలో బెడ్రూమ్లో చెప్తారు. ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను, నిన్ను అనలేదు కదా అన్నాడు. అంటే రీతు బాత్రూంలో ఏడుస్తూ ఉంది, అది మనకు చూపించట్లేదు, మనకు మాటలు వినపడుతుంది. ఏడుస్తూ ఏముంటుందంటే, పవన్ ప్లీజ్ చెప్పు పవన్, నా కోసం వెళ్ళిపోయావు పవన్, చెప్పు పవన్, ఓటు వేస్తే వెళ్ళావా, నా కోసం వెళ్ళావా అంటే ఓటు వేస్తే వెళ్ళాను అన్నట్టుగా చెప్తా ఉంటాడు. అది మనకు వినిపిస్తుంది అంతే. ఇక్కడ ఏమవుతుందంటే మామ, ఓటు వేస్తే వెళ్ళాడా, తన కోసం వెళ్ళాడంటే ఓటు వేస్తేనే వెళ్ళాడు. దివ్య కూడా ఓటు వేస్తేనే వెళ్ళింది. కానీ దానికి ముందు మాటలేంటి, నేను వెళ్ళిపోతానని ముందే చెప్పుకునేసి తర్వాత నామకే వాస్ ప్రాసెస్ చేశారు. సేమ్ ఇది అంతే. ఖచ్చితంగా డెమాన్ పవన్ సపోర్ట్ చేస్తాడని తెలుసు ఆవిడకి. ఆటోమేటిక్గా కామెడీ ఏదో మాట్లాడకుండా పంపించాడు. ఇక్కడ డెమాన్ పవన్ సపోర్ట్ చేయడమే తప్పు కాదు మామ, తనకు ఒక లాజికల్ పాయింట్ దొరికింది కాబట్టి ఆ పాయింట్ పెట్టుకొని సాగదీసి ఫైట్ జరిగేదాకా తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఆ డీల్ అనే పాయింట్ మీద. అంతేగాని అక్కడ డెమాన్ పవన్ చేసి కూడా తప్పదు. ఎవడున్నా కూడా కళ్యాణే ఇస్తానన్నాడు కదా, కళ్యాణే లాస్ట్లో రీతు చౌదరి అని కళ్యాణ్ ఉంటే కళ్యాణే రీతుకి ఇస్తానన్నాడు. ఆ డిస్కషన్ అర్ధరాత్రి గుసగుసలు చేశాడు. అలాంటిది కళ్యాణ్కి ఎంత క్లోజు, డెమాన్ పవన్కి ఎంత క్లోజు. డెమాన్ పవన్ ఇప్పుడు తప్పేం కాదు, బట్ 7 weeks కంటెండర్ రాలేదు అది ఇది అనే మాటలకి దీనికి సింక్ కాలేదనేది పాయింట్. దట్టు డీల్కి నేను డీల్ పెట్టుకునే దానికి సింక్ కాలేదనేది పాయింట్. అక్కడ వేరే పాయింట్లు లింక్ అయింది. అది ఓవరాల్గా ఎవరిది తప్పు కాదు అక్కడ. ఇంకా లాస్ట్లో ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. తర్వాత సరికి రీతు అయిపోయిన తర్వాత దివ్య వల్ల వాడిని నువ్వేం తొక్కేలేదు, తొక్కేసావని అన్నాడా, ఎక్కడ కూడా బల్లగుద్ది నేను చెప్తాను, నువ్వేం తొక్కేలేదు అనేసి దివ్య చెప్పద్ది. చెప్పగానే అందరూ వెళ్ళాక డెమాన్ అండ్ రీతుతో కూర్చుంటారు. డెమాన్ అండ్ రీతు ఏమంటారంటే, డెమాను రీతుతో బాత్రూంలో నిలబడి ఉంటే కూర్చుంటావా అనగానే నీడ్ సమ్ టైం అనేసి రీతు అంటారు. డెమాన్ ఎవరు ఏమన్నా పట్టించుకోబాక ఇంకొక 3 weeks గేమ్ మీద ఫోకస్ చేసేసి. ఇది ఎవరి గురించి అయి ఉంటుందంటే సంజనాయ్ గారి గురించి ఉంటుంది. ఆవిడ అన్న మాటకి నువ్వేం పట్టించుకోబాక 3 weeks గేమ్ మీద ఫోకస్ చేయని డెమాన్ పవన్ చెప్తున్నాడు. తర్వాత బయట కళ్యాణ్, సుమన్ అండ్ భరణి గారి డిస్కషన్ చాలా బాగా జరిగింది. ఆ డిస్కషన్ సారాంశం ఏంటంటే, కళ్యాణ్ కంటెండర్ అయ్యి ఆడాలి బాగా అనుకున్నా అన్న, అంతే. అంతకు మించి నేను నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయమని ఎవరిని ఎప్పుడు అడగల. కంటెండర్ అయ్యి నేను ఆడాలనుకుంటే అంతకుమించి సపోర్ట్ అడగను. అమ్మ అడిగింది కాబట్టి, క్యాప్టెన్ అవ్వడానికి అడిగింది కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ వస్తే సపోర్ట్ చేయమని అడిగా. అంతేగాని టాస్కుల్లో సపోర్ట్ చేయమని కానీ కంటెండర్ చేయడానికి సపోర్ట్ చేయమని అడగలేదు. సపోర్టింగ్ టాస్క్ వస్తే చేయమని చెప్పా, నేను ఎప్పుడు అడగలేదు. నాకు తెలిసి కళ్యాణ్ క్యాప్టెన్సీ టాస్కుల్లో నాకు చేయండి అనేసి వెనకబడి అడిగిన సందర్భాలు నాకు తెలిసి అసలు లేవని చెప్పాలి, వెరీ లెస్ అనే చెప్పాలి. వెంటనే గుర్తొచ్చాయి. తర్వాత సరికి రాజు రాణి టాస్కులన రీతు నేను ఫస్ట్ చెప్పలేదన్న. రీతు నేను చెప్పుంటే ఆ రోజే దివ్యకు బదులు రీతు వెళ్ళిపోయి ఉండాల్సింది. బట్ నేను ఆ రోజు కూడా రీతుకి సపోర్ట్గానే నిలబడ్డా కదా. మినిమం ఫైట్ ఇవ్వకుండా లాస్ట్లో కత్తి టాస్క్లో సింపుల్గా అవుట్ అయిపోయింది. దిస్ ఈజ్ అది అసలు పాయింటే కాదు. కొన్ని కళ్యాణ్ చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. ఈ ఓవర్ కాన్ఫిడెంట్ చాలా దెబ్బ కొడుతుంది. ఎపిసోడ్లో కనపడితే చాలా దెబ్బ కొడుతుంది. ఏమంటారంటే, తను వెళ్ళి మినిమం ఫైట్ ఇవ్వలేదు అంటారు. నువ్వు మినిమం ఫైట్ అంటే ఏంటి? ఆ అమ్మాయి స్ట్రెంత్కి, ఆ అమ్మాయి హ్యాండ్ పవర్కి సంబంధించి ఎంతసేపు పెట్టకూడదు అంతసేపు పెట్టుకున్నది. అందరూ ఈక్వల్గా అంతేసేపు నువ్వు సపోర్ట్ నువ్వు ఛాన్స్ ఇచ్చి పంపిస్తే గెలవకపోతే తప్పబడితే ఎట్లా? మినిమం ఎఫర్ట్స్ పెట్టలేదు, మినిమం ఉండలేకపోయిందంటే ఆవిడ వల్ల కాలేదు ఆ టాస్క్. ఎందుకు ఉండగలదు? దాన్ని ఏం తప్పబడతావు? దాన్ని ఎలా తప్పబడతావు? నాకు అర్థం కాలే. తను ఆడినంతసేపు ఆడింది. ఇంకా ఇక్కడ తప్పడమే కాదు, ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడి నాకు అసలు నచ్చలేదు కళ్యాణ్. ఇక్కడ ఏమన్నదంటే, అదే ఫస్ట్ రీతు అవుట్ అయి ఉంటే లాస్ట్లో కత్తి టాస్క్లో నేనుండేవాడిని, అదే కళ్యాణ్ నేనుండేవాడిని, గంట సేపు పట్టుకునేవాడిని క్యాప్టెన్ అయ్యే వరకు. చాలా ఓవర్ కాన్ఫిడెంట్. అది అతి మాటలు మామ, ఇది చాలా అతి మాటలు. అక్కడ నిఖిల్ పట్టుకోలేకపోయాడు. ఇది ఒక్కదాన్ని 2-3 నిమిషాలు పట్టుకోలేక అవుట్ అయిపోయాడు. కళ్యాణ్ ఏమంటున్నాడంటే, అక్కడ రీతు చౌదరి అవుట్ అయి ఉండండి ఫస్ట్లో, నేను కానీ క్యాప్టెన్ అయి ఉండండి, కంటెండర్ అయి ఉండేవాడిని, అప్పుడు నేను అట్లీస్ట్ ఒక గంట సేపు 1 hour ఆ కత్తిని పట్టుకొని, ఇది 1 hour కత్తి అనేది ఓకేలే సరేలే అంటే నేను ఓవర్ కాన్ఫిడెంట్ అని అనుకున్నా. 6 balls ఒక బాల్కే 1 minute పడిపోయింది. 6 balls పెట్టుకున్న 1 hour పట్టుకునేవాడిని, క్యాప్టెన్ అయ్యి చూపించేవాడిని అన్నాడు. సేమ్ ఇసుక టాస్క్లో అదే డైలాగులు, ఇక్కడ అదే డైలాగ్. ఇవి నాకు ఓవర్ కాన్ఫిడెంట్ టు ద కోర్ అనిపించింది. ఈ విషయం మీద మీరు కామెంట్ చేయాలి. ఇవన్నీ ఓవర్ కాన్ఫిడెంట్ మాటలు. పట్టుకోవచ్చేమరా ఉడాల్ అది ఇది అని అంటాం. పట్టుకొని చూపించవచ్చు. కానీ ప్రతిసారి నేను ఇంకో గంట ఉండేవాడిని, నేను ముగ్గురు ఆపేవాడిని, నేను ఇట్లా కాదు, ఇంకొక 1/2 hour ఇసుక పట్టుకున్నా కూడా పడేవాడిని కాదు, ఇక్కడికి వచ్చేసరికి 6 balls వేసుకొని 1 hour ఉండేవాడిని. ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు అజంప్షన్లోకి వెళ్ళిపోయి ఇతను ఆడకుండా ఆడిని సంబంధించి లేకుండా ఆడుంటే అనేసి మాట్లాడితే అది ఓవర్ కాన్ఫిడెన్స్ తప్ప ఇంకొకటి ఏం లేదు. ఏదైనా ఒక పర్టికులర్ టైంలో ప్రూవ్ చేసుకున్న దాన్ని బట్టి పొగుడతాం, కానీ నేను ఉంటే ఇలా అనే మాటలు కరెక్ట్ కాదు. తర్వాత సరికి కళ్యాణ్ వాడు 2 times అయ్యాడు అనేసి ఫస్ట్ నేమ్ మేమే చెప్పాను అన్ని చోట్ల కూడా. కరెక్ట్ అది.
వాడు 2 సార్లు అయ్యాడు కాబట్టి ఫస్ట్ వాడే పోవాలని చెప్పాడు, దాంట్లో తప్పేమండి. సేమ్ డిమాండ్ పవన్ కూడా ఏం తప్పుంది, నువ్వు 2 సార్లు అయ్యావని చెప్పాడు, నువ్వు వాళ్ళిద్దరు లెక్కల్లో 1 టైం అయింది నువ్వు కాబట్టి నీది చెప్పాడు, హాఫ్ టైం ఇంకొకరు అన్నారు, ఇంకొకరు 0 టైం కదా, అంతే, తప్పేం లేదు, ఎవరి ఆట వాళ్ళది. తర్వాత నేను ఇంత కరెక్ట్గా ప్యూర్గా ఆలోచించిన దానికి ఇప్పుడు ఇన్ని బయట పడితే వీళ్ళు మాట్లాడుకొని మళ్ళీ రెడ్ టీం నుంచి కూడా అవన్నీ వింటే ఎలా ఉంటుంది సార్? నాకు భరణి సార్ చెప్పండి మీరే, నాకు ఎలా ఉంటుంది చెప్పండి. మనసుకి నాకు రెండోసారి ఇది, నా మనసుకి ఎలా ఉంటుంది చెప్పండి, ఇది రెండోసారి కదా. ఫస్ట్ టైం అలా చేశారు డిమాండ్ పవన్, మళ్ళీ ఇదే చేస్తే నాకు కోపం రాదనే పాయింట్ ఈస్ వ్యాలిడ్ అండ్ జస్టిఫైడ్, దెర్ ఇస్ నో డౌట్. ఫస్ట్ టైం డిమాండ్ పవన్ ఖచ్చితంగా ఆ టాస్క్లో మాట చెప్పకుండా సైలెంట్గా ఉండి గుడ్లు నీకేలే, క్యాప్టెన్ అయితే తను వాడుకుంటాడులే అనేసి ఇంత హింట్స్ ఇచ్చి సడన్గా తీసేస్తే ఎవరికైనా కాలది, అది తప్పు చేశాడు. సేమ్ ఇక్కడ కూడా బ్లూ టీం సపోర్ట్ అన్నప్పుడు సైలెంట్గా ఉండి బ్లూ టీం రెడ్ టీంతో సపోర్ట్ పెట్టుకునేసి నాకు 7 వారాల నుంచి కంటెంట్ రావలేదనే మాట చెప్పి ఎన్ని నాన్ సింక్ అయ్యేసరికి ఇతనికి నన్ను అన్నారు వీళ్ళిద్దరు కలిసి, అంటే రీతు అన్నదంటే డిమాండ్కి తెలియకుండా ఉంటుందని నన్ను అన్నాడు, ఇమాన్యుల్తో టీమప్ అయ్యాడేమో అనేసి అన్నది డీల్ అని, కానీ ఇతనే డీల్ పెట్టుకున్నది రీతు చౌదరి తెలిసే కదా పెట్టుకున్నది అనేసి ఇవన్నీ తెలిసాక నా బాధ వేసిందని చెప్తున్నా. అది వెరీ వెరీ జస్టిఫైడ్, బట్ ఓవర్ అయింది, ఎక్కువైంది. భరణి గారు నేను మధ్యలో అంత ఈజీగా రాను కళ్యాణ్, ప్లీజ్ ఎప్పుడు రాను, వచ్చానంటే దెర్ ఈజ్ అ రీజన్, నువ్వు కొంచెం ఎక్కువైంది, సిచ్యువేషన్ పెద్ద అయింది అందుకనే వచ్చాననేసి పాయింట్ మాట్లాడుతున్నావు. అది ఎంత పెద్ద అయినది ఎపిసోడ్ చూస్తే అర్థం అవ్వాలి మనకి. కళ్యాణ్ అవును ఎక్కడో లూజ్ అయిపోయాను నా టెంపర్, ఎక్కడో లూజ్ అయిపోయాను నేను. కళ్యాణ్ ఒప్పుకుంటాను, ఈవెన్ నాకు సార్ వచ్చి సీరియస్ అయితే సార్ నాదే తప్పు సార్ ఒప్పుకోవాలని తేరాల్సింది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఎందుకంటే అది మిస్టేక్ ఉంది. తర్వాత సరికి వేరే వాళ్ళ నామినేషన్లో లేచాను అంటే ఎంత ట్రిగ్గర్ అయ్యానో కూడా అర్థం చేసుకున్నాను, నేను అంత ఈజీగా లేను, ఇది కూడా కరెక్టే. మళ్ళీ నేనేదో బ్యాడ్గా పోర్ట్రే చేశాను, ఇక్కడ మెయిన్ కోపం వచ్చింది కళ్యాణ్కి. అన్నీ తెలిసి ఎంతసేపు వాదించినా కూడా ఆ ప్రాసెస్లో అది జరగాల్సిందే జరుగుతుందని తెలిసి కూడా ఏదో పోర్ట్రే చేయాలని ఏదో చేయాలని కావాలని ట్రై చేస్తున్నారనే పాయింట్ వచ్చినప్పుడు కావాలని ఎవరు ట్రై చేస్తున్నారనే పాయింట్ కాడ రేజ్ చేయండి కళ్యాణ్, ఎందుకంటే వాడు చేసిందే కదా చెప్తున్నామని. కళ్యాణ్ ఇంకో మాట్లాడు, నువ్వు ఇమాన్యుల్తో ఏం మాట్లాడుకున్నావో తెలుసులే అనిందన్న, ఈ మాట అనిందంట, నువ్వు ఇమాన్యుల్తో ఏం మాట్లాడుకున్నావో తెలుసులే అనే పాయింట్ వచ్చిందంట ఆ రోజు నైట్, ఆ రోజు ఆ టాస్క్ అప్పుడు అనగానే ఇప్పుడు డీల్ మాట్లాడుకున్నది ఎవరన్నా? డిమాండ్ కదా. అండ్ డిమాండ్ గాడు ఆ విషయం రీతుకు తెలియకుండానే చేస్తాడా? పర్ఫెక్ట్ పాయింట్, రీతుకు తెలియకుండానే చేస్తాడా చెప్పన్నా? ఆ మనిషి మధ్యలో వచ్చి లేచింది, కార్నర్ చేస్తున్నా అని చెప్పి మాట్లాడేసింది, ఇంత చెప్పి కోపం వచ్చింది. అండ్ అక్కడ నాకు కోపం వచ్చిందన్న, హౌస్లో మొత్తం చూసారన్న ఏం మాట్లాడాడో ఏం మాట్లాడొద్దు. వాడు ఆ రోజు నెక్స్ట్ డే దివ్య వాళ్ళు క్లాస్ స్పీకర్ అన్న, వాడు ఎంత బాగా కామెడీగా మాట్లాడుకున్నాడు తెలుసన్నా. దివ్య వాళ్ళు సంజన గారు ఆ రోజు కూర్చోబెట్టి క్లాస్ పీకితే అవును ఒప్పుకున్నాడు కూడా అది, దానికి మళ్ళీ వచ్చి నేను గివప్ ఇవ్వలేదు, నేను స్ట్రాంగ్గా మాట్లాడాను అంటే ఎట్లా అన్నా? బెడ్ టాస్క్ గురించి ఎత్తుతారన్న, నాకు అర్థం కాలేదు. వాడు వెళ్ళాకనే ఇది బెడ్ టాస్క్లో కూడా కళ్యాణ్ తప్పలేదు. అతను ఫస్ట్ గ్రూప్గా ఆడతామని చెప్పి ఇండివిజువల్గా ఆడతామని చెప్పినప్పుడు గ్రూప్ నుంచి అయిపోయింది, ఇంకా ఇతనికి ఎందుకు సపోర్ట్ చేస్తారు గ్రూప్లో మెంబర్స్, అదే చెప్తుండు కళ్యాణ్. తర్వాత పవన్ గాడు కాదన్న రీతు మెయిన్, నాకు పవన్ కాదన్న రీతు మెయిన్, నాకు నామినేషన్లో రీతు మెయిన్ అని, కానీ నామినేషన్ చేయలేక ఇదే అయిపోయింది అనే పాయింట్. నేను నామినేషన్ చేయలేకపోయినాను ఎందుకంటే ఆవిడ క్యాప్టెన్ కాబట్టి, అందుకని డిమాండ్కి చేయాల్సి వచ్చింది అనేసి అన్నాడు. దీని గురించి మళ్ళీ మాట్లాడతా. భరణి గారు ఉండండి సార్, మా మీద గట్టిగా కళ్యాణ్ నువ్వేం చేసావు తెలుసా కళ్యాణ్, ఉండండి సార్ అనే సీరియస్ అయ్యావు నా మీద అంటే, అయ్యో సార్ తెలియదు సార్, ఏదో తెలియకుండా జరిగిపోయింది సార్ అంటే, అయ్యావు సుమన్ అన్న ఇమాన్యుల్తో మాట్లాడుతుండే. ఇక్కడ కళ్యాణ్ రిలేటెడ్గా బాధ అర్థమవుద్ది. ఏమంటారంటే కిచెన్ దగ్గర ఒక కూరగాయలు కట్ చేస్తూ బాధని కక్కున్నాడు, అదే మెయిన్. బాధపడితే ఒకసారి కక్కేశాడు. ఏమన్నా అవును 5 రోజుల నుంచి అదే బాధలో ఉన్నాడు. 5 రోజుల నుంచి బాధ ఏంటంటే నువ్వు ఇమాన్యుల్తో ఏం మాట్లాడేవాళ్ళు తెలుసా, మొదలే టీం కోసం గట్టిగా నిలబడిపోయే పర్సన్ని నువ్వేం మాట్లాడుకున్నావో తెలుసులే అనేసి అనుమానిస్తే కోపం రాదా? ఆ కోపం వచ్చింది కాబట్టి ఆ విషయం చెప్తుండే. మన 5 రోజుల నుంచి 4 రోజుల నుంచి అదే బాధలో ఉన్నాడు, అందుకని ఒకసారిగా ఎక్స్ప్లోడ్ అయ్యాడు అనేది చెప్తుండు. తర్వాత సుమనన్న రీతు ఇమాన్యుల్ అంటే ఫస్ట్ నుంచి కళ్యాణ్నే పంపుతా అంటుంది. ఇది సూపర్ పాయింట్లు మామ. ఏం జరిగిందంటే సుమనన్న రీతు ఏమంటదంటే ఫస్ట్ నుంచి కళ్యాణ్నే పంపుతా అంటుంది. తర్వాత వాళ్ళెంత వెళ్ళాడో ఆ తర్వాత అతను వెళ్ళాడు, ఆ ఓట్లు వేసాం వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. ఇది అయిపోయింది, ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత దివ్య ఇమాన్యుల్తో సంజనతో మాట్లాడుతూ, ఇది సంజనతో నువ్వు ఒకసారి మాట్లాడే ఇమాన్యుల్ ఏంటి ఇమాన్యుల్ ఆవిడ ఏంటి నేను గిల్ట్ ఫీల్ ఇంకా తప్పు కాదు నాది అనేసి అంటుంది. అనేసి అంటే ఏం మాట్లాడమంటావు, ఎంత మాట్లాడమంటావు, నా వల్ల కాదు సరే ట్రై చేస్తాలే అన్న తర్వాత అమ్మో బిగ్ బాస్ పిచ్చెక్కిచ్చాడు అయ్యా స్వామి పిచ్చెక్కిచ్చాడు అనేసి దివ్య మాట్లాడుకుంటూ వెళ్ళిపోద్ది. తర్వాత సరికి ఇమాన్యుల్ కళ్యాణ్ గాడు
కళ్యాణ్ గారు లేపక అక్కడ నుంచి వాయిస్లు కళ్యాణ్ గారు వాయిస్ లేపాక అక్కడి నుంచి వాయిస్లు లెగుస్తూనే ఉన్నాయి. స్వామి ఏంద్రా నాయన. అప్పుడే భరణి గారు నువ్వు కారం ఎక్కువ వేస్తున్నట్టు నువ్వు ఇమాన్యుల్, కారం తగ్గియ్యా స్వామి, అది కూడా ఒక కారణం అనగానే అబ్బా నా కారం కూడా ఒక కారణం అన్నా, ఇక చూడండి నేనే అంటావు అయితే మరి అవును అనేసి అనగానే భరణి గారు సుమనన్న మ్యాక్సిమం వాయిస్ ఈరోజు మామూలుగా లేదు కదా, కూర్చొని కూడా మాట్లాడుతున్నాడు సుమనన్న గురించి. మ్యాక్సిమం వాయిస్ యూజ్ చేశాడు సుమనన్న. మళ్ళా వచ్చి కుర్చీలో కూర్చొని కూడా పంచులేస్తున్నాడు. తను చెప్పి చిన్నోడు కాదయ్యా మన సుమనన్న అనేసి కామెడీగా మాట్లాడుకుంటా ఉన్నారు. అప్పుడు ఇమాన్యుల్ రేపు కుర్చీ మడతపెట్టి సాంగ్ ఏమి వేస్తారేమో అని అనగానే ఫుల్ నవ్వుకున్నాడు. కళ్యాణ్ వీళ్ళిద్దరు నవ్వుకుంటా ఉంటే అంటాడు ఏమారా వేసినా వేస్తారా, నెక్స్ట్ భరణి అన్నది చూస్తామేమో కోపం, మామూలే అనుకుంటున్నాను నేను అనగానే ఆయన వచ్చి నవ్వుతూ ఉంటాడు హక్ చేసుకుని. అవునన్ను వాళ్ళ గురువు గారు కూడా చెప్పారు కదా కుట్టి మాట్లాడతారని, చిన్నోడు కాదు అన్న అనేసి ఆ సార్ గురించి అన్నట్టుగా మాట్లాడుకుంటా ఉన్నాను భరణి గారి గురించి. ఇక్కడ నా కోపంలో 60% మాత్రమే చూశారు అనేసి అంటాడు. అవునా 60% అయినా చూసింది అన్నట్టుగా కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు. అదే కళ్యాణ్ ఇమాన్యుల్ మాట్లాడుతున్నాడు. కళ్యాణ్ అంటాడు 60% కోపమే అన్న అదే అని. 60%కే ఓవర్ యాక్షన్ లాగా అనిపించింది, 60%కే ఖచ్చితంగా అంత చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఖచ్చితంగా తనకే అంటే ఇప్పుడు ఆ 60%ని ఖచ్చితంగా ఒక 20-30% దింపకపోతే తను మళ్ళీ ఇలాంటి వాయిస్ రేజ్ చేస్తే తనకు నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ వాట్ నేను చెప్పాల్సింది చెప్పేది అది. తను ఏది ఆ ఓవర్ బోర్డు కోపడాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కోపాన్ని ఓవర్ బోర్డ్ అయింది. తర్వాత సరికి ఇమాన్యుల్ నెక్స్ట్ భరణి అన్న అయిపోయిన తర్వాత ఇది ఇమ్ము ఏదో ఒకటి చెప్పి సారీ చెప్పించు మా అమ్మాయి చేత సంజన గారి చేత తప్పు ఇమ్ము అంటే అన్న నేను మొత్తం చెప్పాను మీది తప్పు మాట్లాడారు మా అమ్మ తప్పు మాట్లాడారని చెప్పిన ఇంకా ఆయన వినకపోతే నేను ఏం చెప్తాం. భరణి గారు సెకండ్ తర్వాత దారుణమైన వీక్ ఇదే కదా, సెకండ్ వీక్లో ఫుల్ గొడవలేనాయి, ఆ తర్వాత ఇదే కదా. అబ్బో కళ్యాణ్ ఆ రోజు ఏడ్చుంటే ఇంత జరిగేది కాదన్న నేను. ఆ రోజు అంటే అదే ఆ క్యాప్టెన్సీ టాస్క్ రోజు దివ్య అన్న రీతు అన్న మాటలకి వాటికి వీటికి ఆ రోజు ఏడ్చుంటే నాకు ఇంత ఇష్యూ అయ్యేది కదా. నా ఏడవకుండా లోపల పెట్టినేసరికి ఒకసారిగా బరస్ట్ అయిపోయినాను. భరణి గారు మా చైర్స్ సైడ్ వచ్చినప్పుడు కూడా ఏంటి నువ్వు ఎంత కోపడ్డావు తెలుసా, మా చైర్స్ సైడ్ వచ్చినప్పుడు కూడా నీకు మేము అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది కూడా నీకు కనపడట్లేదు, నువ్వు అసలు ఏం అర్థం కావట్లా, నీకు కనపడట్లేదు ఏమనగానే నాకేం అసలు కనపడలేదు నేను వేరే యాంగిల్లో ఉన్నాను అన్నట్టు అంత అగ్రెసివ్ అయ్యాడంట. ఇమాన్యుల్ నేను నీ చెవులో ఒక మాట చెప్తున్నాను విన్నావరా, కళ్యాణ్ చూడు వినపడుతుందా అనేసి అంటే నువ్వు అసలు పట్టించుకోలేదంటే అన్న నాకేం వినపడలేదని అంటున్నాను. అంటే అంత అగ్రెసివ్ అయ్యాడు. మనం కట్ చేసిన కూడా చాలా కట్ చేసినట్టుగా అనిపిస్తుంది వీళ్ళందరూ చెప్పేదాన్ని మట్టి చూస్తుంటే. తర్వాత సంజన గారు భరణి అన్న సోఫాలో కూర్చొని మాట్లాడదామని తీసుకెళ్లారు. అంటే భరణి అన్న అడిగాడు మాట్లాడదామని, వెళ్ళి నీట్గా చెప్తాడు. ఏమని చెప్తాడంటే 12th వీక్లో ఉన్నామంటే అంత ఈజీగా లేవు, నువ్వు అర్థం చేసుకొని నీ వల్లే నువ్వు 12th వీక్ దాకా వచ్చావు, ఇప్పుడు ఒక చిన్న ఎమోషన్ వల్ల అని అనగానే కట్ చేశాడు. దీనివల్ల వద్దు అని సంజన గారు చెప్పబోయి ఉంటాడు, అది కట్ చేశాడు, వేరే కన్వర్జేషన్కి వచ్చాడు. డెమాన్ రీతుతో నేను బాగానే మాట్లాడాను కదా స్టాండ్ తీసుకోలేదు అనే పాయింట్ మీద స్టాండ్ తీసుకున్నానని గట్టిగానే వాదించానా లేదంటే అంతకేం మాట్లాడలేదురా అందుకనే కదా నేను మధ్యలో మాట్లాడాను. కళ్యాణ్ అన్న మాట నాకు ఆ మాటకు వచ్చేసరికి మధ్యలో నేను ఎందుకు మాట్లాడంటే నువ్వు పెద్దగా నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకోలేదు అందుకే మాట్లాడాల్సి వచ్చింది అనేసి మాట్లాడుతుంది. స్టాండ్ తీసుకోలేదు అతని గురించి మాట్లాడింది, ఒక టైం వరకు మాట్లాడుతూ ఓకే, ఆ తర్వాత ట్రిగ్గర్ చేయడానికి గట్టిగా అరుస్తూ సంబంధం లేకుండా అరుస్తూ కొంత ట్రిగ్గర్ కూడా చేయడం వల్లే కూడా కళ్యాణ్ అయింది. ఆ ట్రిగ్గర్ చేయడం స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు, బట్ స్టిల్ గట్టిగా మాట్లాడింది. ఒక పర్టికులర్ టైం వరకు తనకు స్టాండ్ తీసుకొని మాట్లాడింది, తర్వాత ఎక్కువ అగ్రెసివ్ మాట్లాడింది. బీయింగ్ ఏ క్యాప్టెన్ హౌస్ హార్మోని కూడా దెబ్బతీసింది రీతు చౌదరి గారు. అంటే ఈ కుర్చీలని తంతుంటే వాటిల్లో తంతున్నప్పుడు ఆపేసి అలా తనకూడదని నేను చెప్పుండాల్సింది యాజ్ ఏ క్యాప్టెన్. అవి ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోయి ఆవిడ కూడా గొడవ కారణం అయిపోయారు. నెక్స్ట్ జరిగి డెమన్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంత హెవీగా చేయలేదు మాట్లాడలేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నవ్వావు కాబట్టి సరే వాళ్ళందరికీ బాధ అంటే అదే అంత హెవీగా చేయలేదు నేను సీరియస్ అవ్వలేదు అనేసి వాళ్ళ బాధ. నేను సీరియస్ అయ్యేదానికి ఏముంది అక్కడ, ఆయన చూసి నవ్వొచ్చింది అంతకుమించి ఏముంది, వీటన్నీ డిస్కషన్ జరుగుతున్నాయి. తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ వచ్చాడు బెడ్రూమ్కి. బెడ్రూమ్కి వస్తే కళ్యాణ్ ఏమంటున్నాడంటే రీతు చదువుతా అంత క్లోజ్గా మాట్లాడేసారు అయిపోయింది, అది అంత బూతులు తిట్టాడంటే నాకు నో అనిపిస్తుంది. వచ్చి కళ్యాణ్ నేను ఉన్నప్పుడైతే వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతా, కానీ ఫస్ట్లో వెళ్ళిపో అంటే నేను ఏం చెప్పారా నీకు సపోర్ట్ అని చెప్పాను, బట్ ఫస్ట్లోనే నన్ను వెళ్ళిపోమంటే ఎట్లా అనేది వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నువ్వు సపోర్ట్ అని అడిగితే సపోర్ట్ సరేలా లాస్ట్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తానని చెప్పాను కదా, బట్ ఫస్ట్లో నన్నే వెళ్ళమన్నారు నాకు అది బాధ వేసింది, డెమాన్ పవన్ ఎందుకు వెళ్ళకూడదు అనే పాయింట్. ఇది ఇతని వర్షన్ పాయింట్ ఈస్ రైట్, తన వర్షన్లో తను రైట్ ఇక్కడ. ఎందుకంటే తను క్లోజ్ ఫ్రెండ్ కదా, డెమాన్ ఉంటే వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు ప్లాన్లు చెప్తామనండి, వీళ్ళందరూ నలుగురు వేసుకున్న ప్లాన్లు లాస్ట్లో సుమన్ శెట్టి అన్న రివీల్ చేస్తాడు, అది ఇప్పుడే చెప్తా పాయింట్ వచ్చింది కాబట్టి. ఈవిడ ఎందుకు కళ్యాణ్ పోవాలనుకున్నదంట, కళ్యాణ్ ఫస్ట్ అడిగాడంట నేను క్యాప్టెన్ అవ్వాలి మదర్ ఉంది కదా అని అడిగేసరికి ఓహో వీడికి క్యాప్టెన్ అవ్వాలని ఉంది మనసులో, కాబట్టి వీడు లాస్ట్లో వస్తే వీడితో గెలవడం కష్టం, వీడు ఏదో ఒక ప్లాన్లు చేసి వస్తాడేమని ఇమాన్యుయల్తో తిరుగుతున్న టైంలో ఇమాన్యుయల్తో కలిసి ఆడడానికి ట్రై చేస్తుండేమని అనుమానం వచ్చి అడిగింది.
ఇది నెంబర్ 1. దాని తర్వాత ఇతను లాస్ట్ 2లో కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్, కళ్యాణ్ అండ్ తనుజ, కళ్యాణ్ అండ్ రీతు ఉంటే గెలవడం కష్టమని కళ్యాణ్ ఫస్ట్లోనే పంపించాలనుకున్నాడు. ఎందుకంటే ఇతను క్యాప్టెన్ అవ్వాలని గట్టిగా ఉంది వాళ్ళ అమ్మ కోరిక అని చెప్పేసరికి ఇతను మళ్ళీ పోడేమో, మళ్ళీ పోకపోతే ప్రాబ్లం వస్తుందేమని ముందే పంపించాలని గట్టిగా ఫిక్స్ అయింది. తన రీజన్ అది. కళ్యాణ్ రీజన్ ఏంటంటే వాళ్ళ అమ్మ మాట ఇచ్చింది కదా, సో మాట ఇచ్చిన దానికి తగ్గట్టుగా ఫస్ట్లో మనం వెళ్లకుండా 2 సార్లు క్యాప్టెన్ అయ్యాడు అనే రీజన్ చెప్పి డెమాన్ పవన్ పంపిస్తే, డెమాన్ పవన్ పంపించిన తర్వాత కళ్యాణ్ సుమనన్న తర్వాత పంపించి లాస్ట్ 2 వీళ్ళిద్దరు ఆడాలనేది కళ్యాణ్ ప్లాన్. వాళ్ళ అమ్మకు మాట ఇచ్చిన దాని ప్రకారం. సుమనన్న ప్లాన్ ఏంటంటే నైస్గా ఫస్ట్లో కళ్యాణ్కి ఓటేసి పారేశాడు. డెమాన్కి కళ్యాణ్కి వేయాల్సినప్పుడు నీ ఇష్టమన్నా అని రీతు చెప్తే కళ్యాణ్కి ఎందుకు వేశారంటే కళ్యాణ్ వెళ్ళిపోతాడు, డెమాన్ పవన్ ఎలాగూ రీతు కోసం వెళ్ళిపోతాడని తెలుసు కాబట్టి తర్వాత నేను రీతు ఆడడానికి ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయో అలాంటి పాసిబిలిటీస్ కోసం కళ్యాణ్ని వేసి పంపించేశాడు. డెమాన్ ఏం చేశారంటే తనకు కూడా లాస్ట్ 2 దాకా ఉండాలని ఉండి ఏం చేశారంటే ఒకవేళ కుదిరితే డీల్ పెట్టుకుంటే ఏమైనా వర్కౌట్ అవుద్దేమో, లాస్ట్ 2 నేను రీతు ఉందామని ట్రై చేశాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. ఆ డీల్ పెట్టుకోవడం అన్ని రకాలుగా అతను కూడా ట్రై చేశాడు. ఓవరాల్గా కళ్యాణ్ పంపించేసి మనం పెట్టుకుందాము, మనకు ఆ ఛాన్స్ ఉంటే మనం కూడా అవదామనేసి ప్లాన్ చేశాడు. ఓవరాల్గా నలుగురు కూడా ఆ పర్టికులర్ టైంలో క్యాప్టెన్ అవ్వడానికి గట్టిగా ఫిక్స్ అయ్యి ఆడారు. ఆడుతున్న టైంలో ఈ స్ట్రాటజీస్ అన్ని వేసుకున్నారు. ఎవరిది తప్పు కాదు. బట్ ఇతనికి వచ్చిన లాజిక్ పాయింట్ ఇది ఏంటంటే 7 వీక్స్ అవ్వలేదని చెప్పి సింపుల్గా నవ్వుతూ వదిలేసి వచ్చారు చూసారా, అక్కడ దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ కొట్టింది ఆ డీల్ పెట్టుకున్న కాడ దెబ్బ కొట్టింది తప్పించి మిగతా నలుగురు కూడా ఆటగాలే. ఎవడి ఆటపాట ఎవడి స్ట్రాటజీలు వాళ్ళు వేసుకుంటూ కూర్చున్నారు. తర్వాత వచ్చరికి ఈవెన్ రీతు చౌదరి అంటే నామినేషన్స్లో కూడా అనిందంట అన్నమాట. నామినేషన్స్ టైంలో కూడా అనిందంట. ఏమనంటే ఇమాన్యుల్ నామినేట్ చేసే టైంలో అనిందంట రీతు చౌదరి. ఏమనంటే నువ్వేం మాట్లాడావో కళ్యాణ్తో నువ్వేం మాట్లాడావో తెలిసిలే అనిందంట. అంటే అర్థం ఏంటి, కళ్యాణ్ ఇమాన్యుల్ డీల్ చేసుకున్నారని నన్ను అనుమానం ఈ అమ్మాయికి. అందుకు కోపం వచ్చింది అన్నావు. కానీ నేను నీ గురించి చెప్పా ఇమ్ము అన్నతో ఏం చెప్పానంటే రీతు ఓకేనా సపోర్ట్ అని వాడు పెట్టున్నాడు డీలు. ఇప్పుడు నేనేం చేసింది తెలుసా, నీ గురించి అక్కడ కళ్యాణ్ ఇమాన్యుల్ చెప్పా రీతుతో లాస్ట్ దాకా ఉందామనే పాయింట్తో వచ్చి రీతుని చేద్దామనే పాయింట్లో. కానీ వాడు ఇమాన్యుల్తో డీల్ పెట్టుకున్నాడు, నువ్వు నన్ను డీల్ అన్నావు. అది కోపం వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాడు. రీతు గివప్ ఇవ్వలేదు కాబట్టి సెకండ్ వెళ్ళాడు వాడు. అసలు సెకండ్ వెళ్ళింది గివప్ ఇవ్వలేదు కాబట్టి నువ్వు మాన్స్టర్ లోపల ఉండి సుమనని పంపించమంటే నేను ఎందుకు పంపిస్తాను. గివప్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ నువ్వు వెళ్ళావంటే గివప్ ఇవ్వలేదు కాబట్టి కాదు, ఫస్ట్ కళ్యాణ్ పంపించాలని మీరు అనుకున్నారు కాబట్టి పంపించారు. అంతేగాని గివప్ ఇవ్వకపోతే ఫస్ట్ బాగుపడం కాదు. ఫస్ట్ కళ్యాణ్ పంపిద్దాం అనుకున్నది. ఎందుకంటే కళ్యాణ్ లాస్ట్ దాకా ఉంటాడేమో తలకాయ పని, ఇది పవన్ అయితే ఉండడు కదా అని. తర్వాత సరికి రీతు క్యాప్టెన్ అయినప్పటి నుంచి 3 డేస్ నుంచి నువ్వు చేస్తున్న పని ఏంటి కళ్యాణ్, అసలు మాట్లాడావా? నాకు బాధ వేసింది, మాట్లాడలేదు. నేను బాధపడ్డాను, అందుకని మాట్లాడలేదు. రీతు నాకు కూడా బాధ అనిపిస్తుంది కదా కళ్యాణ్, బెడ్ టాస్క్ మీద నుంచి తీసినప్పుడు ఇది నాన్ సింక్ వరస్ట్ పాయింట్ ఆర్గ్యుమెంట్ అండి. బెడ్ టాస్క్ గురించి మాట్లాడుతూ నన్ను తీసావంటే బాధ అంటే కళ్యాణ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎందుకు తీస్తాను, నేను శ్రీజాన్ కాపాడుకోవాలన్నా, తనుజాని ఇమాన్యుల్ అన్నాడు, నిన్ను రీతు అన్నాడు, డెమాన్ అన్నాడు. డెమాన్ అవుట్ అయిపోయాడు. డెమాన్ అయిపోయిన తర్వాత ఎవరిది వాళ్ళు కాపాడుకోవాలంటే నన్ను ఒక్క రౌండ్ కాపాడమని రిక్వెస్ట్ చేసే కదా బెడ్ మీద కూర్చోనంటే, నువ్వు రిక్వెస్ట్ చేస్తే ఎలా అవుతుంది? నేను రీతుని కాపాడుకోవాలి కదా, తనుజాని అతను కాపాడుకోవాలి కదా. వీళ్ళు మనం మా పాయింట్లు మాకున్నప్పుడు నిన్ను కాపాడాలంటే ఆ టైంలో నిన్ను ఎలా కాపాడాలి? శ్రీజాన్ ఎలా వదిలేస్తా? ఆ అమ్మాయి నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను ఆ అమ్మాయికి చేయాలి కదా, నీకు చేయలేను కదా, ఎలా చేస్తామనేది. అప్పుడు దానివల్ల రీతి ఏమంటుంది తెలుసా, బెడ్ మీద నేను ఇటువైపు చూసినప్పుడు నేను అడిగానంటే కళ్యాణ్ పవన్ ఇండివిజువల్గా ఆడతా అన్నాడు, అయిపోయింది, నాకు ఆ టాస్క్ శ్రీజ ఇంపార్టెంట్ కదా నీకంటే. అప్పుడు రీతు నేను నిన్ను అడిగింది ఏంటి అంటే అది కావాలి కళ్యాణ్, ఈ ఒక్క రౌండ్కి తీయకు అనేసి అడిగానంటే ఇమాన్యుల్ అక్కడ శ్రీజ అండ్ తనూజ ఉన్నారు కదా, నీకు ఎలా చేస్తామని అనేసి కళ్యాణ్ అంటే రీతు అబ్బాయిలు కూడా ఉన్నారు కదా అంటది. ఇది ఇంత నాన్సింగ్ చూడండి. మేము అబ్బాయిలు అందరం కదరా గ్రూప్లో మాట్లాడుకొని వచ్చాం బాత్రూంలో నుంచి, నేను భరణి ఇమాన్యుల్, మాకు మేము ఎందుకు తీసుకుంటాం రాని, అసలు నేను తీయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది, దానికి ఏమీ చేయలేము రా, నీ మీద నాకేం కోపం లేదనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సూపర్ అనిపించింది ఇక్కడ. నెక్స్ట్ సరికి రీతు అప్పుడు ఆ టాస్క్లో నేను గేమ్ లాగా వదిలేసా కదరా, నువ్వు ఎందుకురా గేమ్ లాగా వదిలేదంటే, ఆ రోజు గేమ్ లాగా వదిలేయడానికి రీజన్ ఏంటంటే ఆ టైంలో బ్లేమ్ వేరే, ఆ టైంలో డిఫరెంట్ సిచ్యువేషన్ జరిగింది. దానికి ముందు అతను క్యాప్టెన్ని తీసేశారని ఫీల్ అవుతున్నాడు కాబట్టి బెడ్ టాస్క్లో మేము మీకేం అన్యాయం చేయలేదు, వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళు గ్రూప్గా ఆడుతునేసరికి మీకు అన్యాయం జరిగిందని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ నిన్న జరిగింది ఏంటంటే ఇది బ్లేము, డీల్ పెట్టుకోకుండా పెట్టుకున్నారనేసి అని మీరు పెట్టుకున్నారు, అది కోపం వచ్చింది. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. తర్వాత సరికి కళ్యాణ్ ఆ రోజు చేసిన దానికి నాకు నువ్వు రాలేదురా, ఆ రోజు చేసిన దానికైతే నాకు నువ్వు రాలేదురా కళ్యాణ్, నేను ఆ రోజు నీ మాట ఇచ్చిన కదా, ఆ రోజు నీకు మాట ఇచ్చాను కదా,
మాట ఇచ్చినా లేకున్నా కూడా నిన్ను తీసేవాడిని కాదు. ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో నిన్ను లాస్ట్ దాకా తీసేవాడిని కాదు. శ్రీజ చెప్పినప్పటికీ నిన్ను తీయాలని నాకు లేదురా. తర్వాత వచ్చేసరికి ఇదంతా చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఆ టాస్క్ గురించి, బెట్ టాస్క్ గురించి, వాటి గురించి జరిగింది. మధ్యలో డెమాన్ పవన్ కూడా వచ్చేసి నార్మల్గా కూర్చొని వెళ్ళిపోతారు. అంటే వీళ్ళకి అసలు ఇష్యూలే లేవు, గొడవలే లేవు అనేది నా పాయింట్. తర్వాత కళ్యాణ్ వాడు ఏం చెప్పాడు తెలుసు డెమాన్ నాకు, అదే ఆ టాస్క్లో వెన్నుపొడి పొడిచింది అనే పాయింట్లో ఇక్కడ క్లియర్గా క్లారిటీ ఇచ్చింది అయ్యా రీతు తప్పే లేదన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు. శ్రీజ వచ్చి నా చెవిలో చెప్పినప్పుడు నా కాంపిటేటర్ నువ్వు అంటే నిన్ను తీమని డెమాన్ పవన్ చెప్పాను అనే పాయింట్ వచ్చింది. ఇక్కడ క్లియర్గా మాట్లాడింది. ఇక్కడ అంతే క్లియర్గా కళ్యాణ్ కూడా నీది కాదు తప్పు, డెమాన్ పవన్ అంటున్నా వాడు నాకు కోడిగుడ్లు నీకే ఇచ్చుకో, నువ్వు క్యాప్టెన్ అయితే తినుపో అనేసి చెప్పి ఇన్ని మాటలు చెప్పి నేను చెప్పిన తర్వాత సైలెంట్గా నిన్ను చెప్పిన తర్వాత నన్నే తీసేస్తే ఫస్ట్ ఆప్షన్, మిగతా ఆప్షన్ వదిలేసి నువ్వు సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను సెకండ్ ప్రిఫరెన్స్ అని చెప్పినప్పుడు నన్ను ఫస్ట్లో ఎందుకు తీస్తాడు? ఈ పాయింట్ నాకు నచ్చలేదనే పాయింట్ ఇద్దరు కాన్వర్జేషన్లు కరెక్ట్గా పెట్టుకున్నారు. తర్వాత ఇదంతా పెద్ద కాన్వర్జేషన్ ఇది. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్ జరిగాయి మాము. ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం జరిగిందంటే కళ్యాణ్ బాగా మాట్లాడాడు. ఏమంటారంటే నువ్వు 4th వీక్ గేమ్ను నువ్వు 9th వీక్ 10th వీక్ దాకా లాగేశావు కళ్యాణ్ అనగానే కళ్యాణ్ ఎవరు చేశారు అసలు? ఎప్పుడు చేసింది నేను అలా చేయలేదే కళ్యాణ్. ఎప్పుడు చేశాను? 10th వీక్లో కూడా చేశాను. 10th వీక్లో నేను ఎప్పుడు చేశానని అడిగితే రీతి ఏమంటుంది తెలుసా, అంతకు ముందు ఉన్న ఫ్రెండ్షిప్ లేదుగా మరి అయితే మనకంటే. అవును లేదు కళ్యాణ్. మరి 5th వీక్ ఎలా ఉంటుంది ఫ్రెండ్షిప్? 5th వీక్ గేమ్లో మీరు ఏం చేశారు? మీరు భరణి గారు, దివ్య, నువ్వు, డెమాను కలిసి ఆడారా లేదంటే నేను ఎక్కడ కలిసి కలిసాము కలిసి ఆడలేదు అనగానే కళ్యాణ్ అది మీరు కలిసి ఆడలేదా? ఆడలేదు మేము ఎక్కడ ఆడాం? మేమేమనుకున్నాం అంటే ఒకరినొకరు టచ్ చేయకుండా ఉన్నాం అనుకున్నాం, అంతే. చేయలేదు, మేము చేయము అనుకున్నాం, మీరు మమ్మల్ని చేయొద్దు మేము చేయమనేసి అనుకున్నాం. కానీ ఎవరిని కారణం చేయలేదు. హరిని ఉండేది 3 టీంలు 4 టీంల్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకొని మనం టచ్ చేయకూడదు అనుకుంటే అవతలని కారణం చేసినట్టే కదా. మరి అదెంత రాన్సిక్గా మాట్లాడతారు ఈవిడ. తర్వాత మరి లాస్ట్లో వాళ్ళకే వేసే కదా అంటది. ఇక్కడ బాగా మాట్లాడు కదా, లాస్ట్లో వాళ్ళకే ఏం చేస్తాం, మేమందరం అవుట్ అయిపోయిన తర్వాత ఏదో పాయింట్ పెట్టారు కాబట్టి పెడుతున్నారు ఈవిడ రీతు చౌదరి గారు. కళ్యాణ్ ఇదంతా అయిపోయింది కదా. ఆ పర్టికులర్ వీక్లోనే వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇది కళ్యాణ్కి తెలుసు, తనుజకు మాత్రం తెలుసు. ఆ రౌండ్లో దూరిపోయే టాస్క్ని చూసారా, అక్కడ కాంట్రవర్షియల్ టాస్క్. దాంట్లో ఏం మాట్లాడదు తెలుసా రీతు చౌదరి గారు అండ్ డెమాన్ పవన్ వేసుకున్న మాస్టర్ ప్లాను. అండ్ దాంట్లో అమాయకంగా దివ్య అండ్ భరణి గారు చిక్కిపోయారు. ప్రతిసారి ఏం చేశారంటే ఒక రౌండ్లో భరణి అండ్ డెమాన్ వెళ్ళారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి దాని లోపల దూరిపోవాలి. అప్పుడు వీళ్ళు పెట్టుకున్న గ్రూప్ డిస్కషన్ ఏంటంటే ముందే డీలు, డెమాన్ భరణి గారు మీరిద్దరు వెళ్ళండి, ఫస్ట్ ఆ బొక్కలోకి ఎవరైతే దొరుకుతారో మిగతా వాళ్ళు ఏం చేయాలంటే ఆ బొక్కలో వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళ కాళ్ళు పట్టుకొని లాగండి, మన వాళ్ళని పంపించండి అన్నారు. అదే రీతు చౌదరి దివ్యతో అండ్ భరణి గారు డెమాన్తో పెట్టుకున్నారు. అది పెట్టుకునేలాగా చేశారు. అక్కడ బొక్క ఎవరికి తెలుసా? భరణి గారికి, దివ్యకి. ఎందుకంటే ఆయన అంత ఫాస్ట్గా డెమాన్ అంత ఫాస్ట్గా భరణి గారు ఎలాగో పరిగెత్తలేరు, దివ్య గారు కూడా రీతు అంత ఫాస్ట్గా పరిగెత్తలేరని ప్లాన్ వేసుకుంటే లాస్ట్కి దివ్య గారు రీతు కంటే ఫాస్ట్గా పరిగెత్తారు. డెమాన్ పవన్ ముందుగా పరిగెత్తలేకపోయాడు. అప్పుడు ఆ టైంలో ఈ కళ్యాణ్ వీళ్ళందరూ పోయారు. ఇలా వాళ్ళు వేసుకున్న ప్లాను వర్కౌట్ కాల, కానీ వాళ్ళు వేసుకున్న ప్లాన్ మాత్రం వాళ్ళకే వర్కౌట్ అయ్యేటట్టుగా ప్లాన్ వేస్తారు. రీతు చౌదరి ప్లాన్లని ఎలాగైనా గెలవాలి అనే ప్లాన్ మీద ఉంటుంది గట్టిగా. అదే ప్రాబ్లం అవుతుంది ఆవిడకి అన్నిటికీ, వేరే దాంట్లో లేదు. తర్వాత సరికి ఇదంతా అయిపోయిన తర్వాత తనుజ ఏమంత అంటది, అరే నువ్వు మీరిద్దరు గొడవలు ఎక్కువైపోతున్నా వదిలేంటారు అంటే నేను వదిలేసాను, అంత గొడవలు నేను రావలేదు అది అనేసుకొని కొంచెం సలహాలు ఇచ్చుకొని కిచెన్ దగ్గర మాట్లాడుకుంటారు. అయిపోయింది. తర్వాత సరికి డెమాన్ తనుజతో మాట్లాడుతూ సంజన గారు అక్క అంటుంటే అనేసి అంటాడు కొంచెం కోపంగా. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఇంకా అసలు లేదు, ఆపేశాడు, కట్ చేశారా లేదో తెలియదు. ఆ తర్వాత సరికి బయట బీన్ మ్యాచ్లో కళ్యాణ్, రీతు, ఇమాన్యుల్ ఫుల్ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే డెమాన్ కూడా వచ్చి కలుస్తారు. నలుగురు కూర్చొని హ్యాపీగా ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎరిపప్పలం ఏం గొడవ అయింది, ఇంత గొడవ అయిన తర్వాత వాళ్ళు అరగంటలో కలిసిపోయి మామూలుగా మాట్లాడుకుంటున్నారు. తర్వాత డెమాన్ అయిపోయింది, డెమాన్ కూడా వచ్చి కూర్చున్నాడు మాట్లాడుకుంటున్నాడు. డెమాన్ ఏమంటాడే, ఛీ అన్నా ఇమాన్యుల్ అన్నా ఏంటన్నా నువ్వు చేస్తా ఉంటే నీ చేయగానే నాకు కూడా ఏడుపు వచ్చేసిందనంటే ఇమాన్యుల్ నాకు కూడా వచ్చిందని ఏడుపు. సుమన్ అన్న భరణి గారి డిస్కషన్ ఉంది మామ, వ్యాలీ డిస్కషన్ తర్వాత డెమాన్ పవన్ రిలేటెడ్గా మాట్లాడి కట్ చేస్తావు. ఒక 4 పాయింట్లు ఉన్నాయి. సుమన్ అన్న ఏమంటాడు భరణి గారితో, సుమ్ము డార్లింగ్ అది కట్ చేయి అంటే ఎట్లా అంటే అది నీకు నచ్చలేదు, నీకు కూడా చెప్పడానికి ప్రాబ్లం అయిందంటే ప్రాబ్లం అయింది. కానీ పాపం సుమన్ అన్న తప్పు ఇక్కడ. ఆయన సుమ్ము డార్లింగ్ అని కామెడీగా అంటే దాన్ని నామినేషన్ దాకా తీసుకొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆవిడకి చెప్తే బాగుంటుంది. చెప్పకుండా నామినేషన్ దాకా తీసుకొని వెయిట్ చేస్తే ఆవిడ సుమ్మి డార్లింగ్ అనుకుంటా ఉండే ఆవిడకి తగ్గించుకున్నట్టు మాట్లాడతారు కదా పాపం. ఆయన నచ్చకపోయినట్టు చెప్తే ఓకే, ఆవిడ కంటిన్యూ చేస్తూ ఉంది కదా పాపం. నువ్వు నామినేషన్ దాకా ఆగితే అది వరస్ట్ అనిపించింది. భరణి గారు అంతా చెప్పుకున్న తర్వాత ఏమంటుంది సార్,
కళ్యాణ్ తనుజ దూరంగా కూర్చొని మాట్లాడుతున్నాం, మనకి వినిపించలా, మనకి అది మ్యూట్ చేస్తారు, ఎపిసోడ్ వేస్తారు కూడా. సుమన్ ఏమంటారంటే భరణి గారితో, ఇక్కడ అందరూ ఆటగాళ్ళే, వాళ్ళ టీంలో నలుగురు చిన్నవాళ్ళు కాదు అనే పాయింట్ మీద మాట్లాడుతూ ఉంటారు ఇండైరెక్ట్గా. మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఏం చిన్నవాళ్ళు కదా, అందరూ ఆటగాళ్ళు, అంత గేమ్ అంత స్ట్రాటజీలు వేసుకున్నారు, ఎవరికి వాళ్ళు నేనే క్యాప్టెన్ అవ్వాలని ఒకరి మీద ఒకరు కామెడీలుగా, ఇంకా ఒకరి మీద ఒకరు స్ట్రాటజికల్గా మాట్లాడుకొని స్ట్రాటజీస్ వేశారు వెనక పక్క. ఏమైందంటే సుమన్ ఏమంటే, అన్న భరణి నా ప్లేస్లో ఉంటే కొట్టేద్దామని క్యాప్టెన్గా, ఇప్పుడు ఏమైంది తెలుసానా భరణి అన్న, నా ప్లేస్లో ఉంటే క్యాప్టెన్ కోటేద్దామని కళ్యాణ్ ప్లాన్ ఏం తెలుసా, ఫస్ట్ డెమాన్ పంపించి తర్వాత నన్ను పంపించేసి లాస్ట్లో రీతు కళ్యాణ్ ఉంటే కళ్యాణ్ రీతుతో గెలిచేసి క్యాప్టెన్ అవుదామని తన ప్లాను, అదన్నా తన ప్లాను అనేది చెప్తాడు. తర్వాత భరణి గారు డెమాన్ ఏమో ఇమ్ముని పట్టుకున్నాడు, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళే. డెమాన్ ఇమ్ముని పట్టుకుంటే భరణి గారికి కూడా బొక్కేదా, వాళ్ళు ప్లాన్ వేసుకుంటే భరణి గారి టీమే కదా డెమాన్ ఇమాన్యుల్. సో వీళ్ళిద్దరూ మళ్ళీ ప్లాన్ వేసుకున్నారు, అంటే అతను క్యాప్టెన్ అవ్వడం కోసం మళ్ళీ ఇతను ఒక స్ట్రాటజీ చేశాడు. తర్వాత సరికి సుమన్ ఫస్ట్ డెమాన్ని పంపిద్దాం అంటారు, అవునా, సెకండ్ నువ్వు వెళ్తావా అంటే మనం మాట్లాడుకుందాం అనేసి అన్నాడు. కళ్యాణ్ అంట, అన్న ఫస్ట్ డెమాన్ని పంపిద్దాం అంటే, సెకండ్ నువ్వు వెళ్తావా అని అంటే, లేదు మనం తర్వాత మాట్లాడుకుందాం అంటున్నట. అంటే సెకండ్ వెళ్ళడం వస్తాను సడన్గా, నన్నే పంపిస్తా అంటాడు, ఎందుకంటే నువ్వు క్యాప్టెన్ ఏమన్నా నేను క్యాప్టెన్ ఏమన్నా అది ఇద్దన్నా మా అమ్మ ఊరికన్నా అది అని చెప్తాడు. అందుకని నాకు అర్థమైపోయింది కళ్యాణ్ మొత్తం మీద క్యాప్టెన్ అవ్వడానికి లాస్ట్ ఉండడానికి ట్రై చేస్తుండు అనేసి అర్థమైంది. దానికోసమే తర్వాత ఫస్ట్ నన్ను పంపించి వీళ్ళిద్దరూ ఉంటే రీతుకేమో భయంగా ఉందని ప్లానింగ్. ఈవిడ ప్లానింగ్ ఏంటంటే రీతు వర్షన్ ఆటగాళ్ళ ప్లానింగ్ సుమన్ అని చెప్పేది, అన్న నాకేమో ఉంచాలని కాదు, నా మీద వాళ్ళకేమో కాదన్న అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఉంటుండే, కళ్యాణ్ ఉంచితే ఆవిడకి గెలవడం కష్టం కాబట్టి నన్ను ఉంచుకున్నారు, దానికి సపోర్ట్గా డెమాన్ కూడా సపోర్ట్ చేస్తాడు, వీళ్ళిద్దరు ఉంటే ఈజీగా అయిపోద్దని. సో ఓవరాల్గా నలుగురు క్యాప్టెన్ అవ్వడానికి ఏం ప్లాన్లు అన్ని ప్లాన్లు వేసారయ్యా, అంతమించి ఏమి ఎవడు తగ్గదు, అందరూ ఆటగాళ్ళాడ, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళే, సిచ్యువేషన్ వచ్చినప్పుడు పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళ స్ట్రాటజీస్ని డిఫెండ్ చేసుకుంటూ పెట్టుకుంటారు, అంతమించలేదు. అవతల వాళ్ళు కూడా అదే స్ట్రాటజీస్ని డిఫెండ్ చేసుకుంటూ పెట్టుకున్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఎవరు కరెక్ట్గా చూస్తాం తప్పించి, ఇక్కడ పాయింట్ అందరిది ఓకే, అందరూ గేమ్ కోసం ఆడారు, బట్ ఇక్కడ జస్టిఫికేషన్ డీల్ పెట్టుకోవద్దు అని చెప్పుకున్న తర్వాత డీల్ పెట్టుకున్నది ఇతను తెలియకుండా ఇతను బ్లేమ్ చేశారు, చూసి అక్కడ కోపం వచ్చింది. ఇక్కడ డెమాన్ పవన్ రిలేటెడ్గా, సంజన గారి రిలేటెడ్గా కొంతమంది సోషల్ మీడియాలో ఏం పెద్దగా తప్పులేదు అనేసి అంటున్నారు. ఇప్పుడు డెమాన్ పవన్ది తప్పు లేదా అంటే నేను చెప్తాను, తను పీక పట్టుకున్నది అరే అతను కొట్టడానికో తిట్టడానికో కాదురా, అన్ఇంటెన్షనల్గా పట్టుకున్నాను నేను కూడా చెప్తున్నాను, అది కావాలని పట్టుకోలేదురా, తనని ఆపడానికే పట్టుకున్నాడు, దాన్ని తప్పు పట్టచ్చు, దానికి ఎల్లో కార్డులు రెడ్ కార్డులు అనొద్దంటే ఇవ్వర్లే మోస్ట్లీ, తనకు వార్నింగ్ అయితే నీడెడ్. ఎందుకంటే ఫస్ట్ టైం జరిగింది సేమ్ టు సేమ్. ఫస్ట్ ఏంది ఆవిడ కొట్టాలని చూసాడా రీతు చౌదరిని, లేదు కదా ఆపాలని చూస్తాడు, అది నార్మల్ ఆపాలని చూస్తేనే తప్పన్నప్పుడు ఆపాలని చూడడానికి గొంతు పట్టుకున్నది ఎంత తప్పది, ఖచ్చితంగా వరస్ట్, దట్ ఈస్ రూడ్ బిహేవియర్. ఖచ్చితంగా రూడ్ అంటే ఇన్స్టెంట్ కోపాన్ని ఆపుకోలేకపోతుంది, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెంటనే కోపం వచ్చేసిన రిఫ్లెక్షన్ వస్తుంది, తర్వాత వెంటనే రిలీజ్ అవుతున్నాడు. కొన్నిసార్లు రిలీజ్ అవ్వకముందే ఒక మిస్టేక్ జరిగింది అనుకో, లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. నాకు సార్ ఖచ్చితంగా గట్టి వార్నింగ్ ఇస్తారు, తను చేసిన తప్పు కాదంటే చాలా దారుణం. కళ్యాణ్ ఎక్స్ట్రా చేశాడు, కళ్యాణ్ ఓవర్గా పుష్ చేసి ఓవర్గా తోసేసి ఓవర్గా పైకి వచ్చింది ఎంత తప్పు, డెమాన్ పవన్ పీక పట్టుకోవడం దానికంటే పెద్ద తప్పు. అసలు నువ్వు అంత కోపం ఏంటి, ఆపుకోలేవా? రీతు చౌదరికి పైకి వస్తున్నాడా, అతనేమో కొట్టబోతున్నాడా, లేదు కదా, నువ్వు ఆపుతున్నప్పుడు ఆగుతాడు కదా, గొంతు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది నా పాయింట్. అది తప్పు. సేమ్ ఆపడానికి అయినా కూడా గొంతు పట్టుకోవడం తప్పే, నాకు నచ్చలేదు అది. ఈవెన్ నేను అదే క్లారిటీ ఇద్దాం అనుకుంటా, చాలామంది ఆపడానికి ట్రై చేశాడు అదేం తప్పు అంటారు. ఆ రోజు కూడా ఆపడానికి ట్రై చేసిన రీతుని ఎందుకు తప్పు పడ్డారు? ఆపడానికి నార్మల్గా చూస్తేనే తప్పు పట్టింది, ఆపడానికి గొంతు పట్టుకుంటే ఎంత తప్పుగా పోర్ట్రే అవుతుందో చూసుకోండి. రేపు శనివారం మాట్లాడుకుందాం ఈ పాయింట్ మీద. దట్ ఈజ్ ఇట్. అంతమించి కళ్యాణ్ బూతులు మాట్లాడంటే మనకు క్లారిటీ లేదు. అది మా అర్ధరాత్రి గుసగుసలు పాయింట్లు అక్కడ జరిగినాయి, అన్ని డిస్కషన్లు, అందరూ ఖాళీగా అందరూ హ్యాపీగా ఉన్నారు, అంతమించి ఏమలే. ఇంకా చాలాసేపు జరిగింది, అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడే లైవ్లో తనుజ గారు ఎందుకు ఏడుస్తున్నారు దాని గురించి వీడియో తర్వాత చేస్తాం.